ఒక అతిథికి ఆహ్వానం పలుకుదామని చెప్పేసి ముచ్చటగా పిలవబోతున్నాను. ఈరోజు ఇంత చక్కని వేడుకకి ఎంతో శ్రమ అనుకుని దూరం నుంచి వచ్చిన, అకాల వర్షాల తాండవం చేసిన తిరుమల సన్నాయిగా వినాలని ఆ నటరాజు యొక్క శ్రీ సముద్రాల వేణుగోపాలాచారి గారు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీ కేంద్ర అకాల ప్రతినిధి, వారిని సగౌరవంగా మంజుల గారిని తీసుకురావాల్సిందిగా కోరుతున్నారు. వేణుగోపాలాచారి గారు, ప్లీజ్ వెల్కమ్. స్వాగతం చెప్తున్నాం. అలాగే మరొక అతిథి గాయత్రి ఉపాసకులు, సరస్వతి ఉపాసకుల ఆధ్యాత్మిక చింతనతో ఎంతో చక్కని కార్యక్రమాలు చేస్తూ ఈ వేదిక మీదకి రావాలని మేము ఆహ్వాన పలుకుతున్నాం. దైవిజ్ఞ శర్మ గారు, వారిని కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే కళా మయూరి శ్రీమతి డాక్టర్ ప్రసన్నారాణి గారు, సినిమా యాక్టర్స్, వారిని కూడా సగౌరవంగా చిన్నమల నటరాజ కళానిలయ బ్రదర్షో వేడుకలో భాగంగా ప్రసన్నారాణి గారు, గురువుకే గురువైన ఆ గురువు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నారు. ప్లీజ్ వెల్కమ్ అండి. అలాగే మా అందరికీ ఇష్టలు, హాస్య ప్రియులు, చక్కని అమృతం సీరియల్ ద్వారా శాంత అనే పాత్ర ద్వారా, రాధామధు పద్మ పాత్ర ద్వారా హాస్యాన్ని పండించి హాస్యనటిగా పేరుంది. దాదాపు 5 నంది అవార్డులు గెలుచుకుని, అలాగే 500 సీరియల్స్, 600 సినిమాలు, 400 వేదికల మీదుగా చేసిన మా నవరస నాయకి రాగిణి గారు, ప్లీజ్ వెల్కమ్. రాగిణి గారిని సుమధుర స్వాగతం పలుకుతున్నాం. రాగిణి గారిని వేదిక రావాల్సిన కోరుతున్నాను. అలాగే మీ అందరికీ బాగా తెలుసు, ఒకవైపు దర్శకత్వం, మరోవైపు నటన, 2 కళ్ళు లాంటివి వారికి. ఇంకా కళాకారుడు ఒక దగ్గర ఆగిపోకూడదట, అంచెలంచెలుగా ఎదగాలి, ఇంతింతే బొరుడింత అన్నట్టుగా. నేను ఆ సీరియల్ చూసి చిన్నప్పుడు ఎప్పుడో ఇది ఎక్కడైనా ఉందో ఆ సీరియల్ నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఏమో పేరు మాత్రం అద్దపావు భాగ్యం వాళ్ళ హస్బెండ్ అని పిలుస్తారేమో అందరూ కూడా. ప్లీజ్ అండి, శ్రీ అశోక్ రావు గారు, టీవీ సినీ యాక్టర్స్, వారిని కూడా వేదిక రావాల్సిందిగా కోరుతున్నాను. చక్కని అనుగ్రహ భాషణం, అమూల్యమైన మాటలు, ఆనిముత్యాల వెరడి, దైవ చింతన, ఒక్కొక్క పదం పలుకుతుంటే అమృత పాండల్లో నుంచి వచ్చినట్టుగా ఉంటుంది. శ్రీ బ్రహ్మశ్రీ సూర్యనారాయణమూర్తి గారు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వారిని కూడా రావాల్సిందిగా కోరుతున్నాను. మంజుల గారు, వారిని సగౌరవంగా ఆహ్వానం పలకాల్సిందిగా కోరుతున్నాను. ప్లీజ్. పాటల కోయిలమ్మ, ఆ కోయిలమ్మ మనసు విప్పితే చాలు ఎన్నో రకాల పాటలు పాడుతూ అలరిస్తూ ఉంటుంటారు. మరి సినీ లోకంలో కోయిలమ్మలు అంటే ఎంతో మంది ఉంటారు. ఒక పక్కన విజయం, మరొక లక్ష్మీదేవి అండ్ సినీ మ్యూజిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా వారు రాణిస్తున్నారు. ఆ పాటల గంభీరం చూస్తుంటే స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంటుంది. విజయలక్ష్మి గారు, ప్లీజ్ వెల్కమ్. సోదర స్వాగతం. కానీ ఇంతమంది కళాకారులు అంటే నృత్యం చేస్తుంటే ఒక పక్కన గురువు గారిని ఎంతగానో పొగుడుతుంటామో, ఒక పక్కన సంగీతము, అలాగే ఒక పక్కన పాట. ఇక పాటల కోయిలం వస్తే మరో గండు కోయిల కూడా రావాలి కదా. అలాగే సినీ సంగీతంలో ఆధ్యాత్మికమైన చింతనతో ఉంటూ ఎంతో మంది కళాకారులు ఈరోజు స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేసినంటే ఖాళీ లేకుండా పర్ఫార్మెన్స్ చేసినట్టు కేవలం గాయకులు మాత్రమే. గాయకుల పర్ఫార్మెన్స్ చాలా అద్భుతం. వారికి పాట తీగ కావచ్చు, తర్వాత ఏ ప్రోగ్రామ్ కావచ్చు, ఈ రోజు ఎక్కడ చెప్పుకున్నా ఒక్క పేరు మాత్రం గురువు గారి పేరు మోగుతుంది. టీచర్స్ ఈ రోజున వాళ్ళందరూ కూడా విషయం చెప్తూ ఉంటారు. కేవలం రామాచారి గారు, ప్లీజ్ వెల్కమ్. ఒక పక్క గాయకులు, మరో సంగీత దర్శకులు వర్క్ చేస్తూ ఉన్నారు. వారికి కూడా వేదికలు రావాల్సిందిగా కోరుతున్నారు. కరీంనగర్లో పుట్టి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి 1 కాదు 2 కాదు మేము సైతం అంటుంది. పిట్ట కొంచెం పూత కణం చూస్తే చిన్నగా అనిపించినా కూడా మేము సైతం అంటుందా. ప్లీజ్ స్వప్న గారు, కళలు కనండి, కళలు సాకారం చేయలేదు. అబ్దుల్ కలాం గారు ఎలా అన్నారో కానీ ఇవిడ కళలు కంటూనే ఉన్నారు, సాకారం చేస్తూనే ఉన్నారు. స్వప్న గారు, ప్లీజ్ వెల్కమ్. అలాగే సంఘ సేవకురాలు, ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్న శ్రీమతి నిర్మలా గారిని వేదిక రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే ప్రెసిడెంట్ జనరల్ టిఎస్ అసోసియేషన్ కి సిఎస్ రామచంద్రరావు గారు, వారిని కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. ప్లీజ్ వెల్కమ్ సార్. ఈ కార్యక్రమం అంతా ఇంత బాగా జరగాలి అంటే కేవలం ఒక్కరి కృషి కాదండి, ఎంతో మంది అడుగు స్పాన్సర్స్ ఉన్నారు, తర్వాత అడ్వైస్ ఉన్నారు, తర్వాత ఎన్నో రకాల కార్యక్రమాలు చేస్తున్నారు. 25 వసంతాల పాటు కంటిన్యూగా చేస్తున్నారంటే కేవలం శ్రీమతి సుగురు మంజుల గారు. ఈ అకాడమీ స్థాపించి 20 సంవత్సరాలైనా ఈ రోజే అడుగులు వేసుకుంటూ బుడిబుడిగా అడుగులు వేసుకున్నట్టుగా ఉంటారు.
మంజులా గారితో పాటు కాబట్టి అర్ధనారీశ్వరుడు నటరాజన్ ఇద్దరు ఉంటూ ఉంటారు, ఒక్కరే కాదు, వారి శ్రీవారిని కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. ప్లీజ్ వెల్కమ్ సార్ ఆన్ ది స్టేజ్. అతిథులందరికీ కూడా చక్కని పుష్ప గుచ్చాన్ని ఇచ్చి వారికి ఒక మంగళాశాసనాలు వారి యొక్క దీవెనలు అందుకోవాలని కోరుకుంటున్నారు మా మంజులా గారు. మధురమైన భాషని చక్కని నాట్యం ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ 25 వసంతాల వేడుకలు ఇంత కళ్ళు పండుగ నిజంగా హాల్ అంతా ఇంత బాగా నిండిపోయింది. కానీ కొంతమంది పిల్లలు తొందరగా బయటకు వెళ్ళినా కూడా ఏమాత్రం మీరు మాత్రం డిసప్పాయింట్ అవ్వద్దు. కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి, అయినా సరే బాగా చేశారు, బాగా పర్ఫార్మెన్స్ చేశారు. గురువులు కూడా చక్కగా నేర్పించారు. గురుభ్యో నమః అంటూ, అస్మద్ గురుభ్యో నమః అంటూ ఎప్పుడు గురువులు తలుచుకోవాలి. తర్వాత ఈ కార్యక్రమంలో ఇంకొక వ్యక్తి కూడా వస్తే బాగుంటుందేమో అనిపించేస్తుంది. ఆల్రెడీ మీకు తెలుసు కదా ఎవరిని పిలవాలి అంటే. కరుణరసం అంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే ఏడిపించడం నీ జీవితంలో కూడా ఏడుస్తూనే ఉంటాం. కరుణశ్రీ భాష్యం గారు వారు కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. ప్లీజ్ వెల్కమ్ మ్యామ్. ముత్యమంత ముద్దులాగా అందరికీ ఆశీనులైన పెద్దలందరికీ కూడా, అతిథులందరికీ కూడా ఈ అలంకరించబడిన వేదిక మీద వచ్చిన అతిథులకి ముత్యాల హారాన్ని బహుకరిస్తున్నారు ఈరోజు మంజులా గారు. చిదంబర నటరాజ సంగీత నృత్య కళానికేత విశిష్ట పురస్కారాలు, అవార్డులు అందుకున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మీరు చేసిన సేవలు కాను, మీరు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు, ఎన్నో సేవలు చేస్తున్నారు. వారి ప్రజలకి కళాకారుడికి ఎప్పుడు కూడా చప్పట సన్నారాగం ఎప్పుడు కూడా బాగుంటుందట. ఆ గజ్జల సౌండ్ కూడా, మొబైల్ సౌండ్ కూడా చాలా బాగుంటుంది. ఈ కార్యక్రమాన్ని పూర్తిగా అండ్ ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ సూర్యనారాయణమూర్తి గారిని నిర్వహించవలసిందిగా, వారికి సభాధ్యక్షత వహించవలసిందిగా వారిని కోరుతున్నాను. తదుపరిగా ఆహుతులైన పెద్దలందరికీ సాదర నమస్కారం. పూజ్యులు ముఖ్య అతిథి శ్రీ ఎస్ వేణుగోపాలాచారి గారు, పార్లమెంటు సభ్యులు, మన ఆశలను కళలను అన్నింటినీ ఢిల్లీలో ఉండే అధినేతలకు సానుకూలంగా, సావకాశంగా, సంపూర్ణంగా వివరించేటటువంటి బాధ్యతలు స్వీకరించిన పెద్దలు తమ విలువైన సమయాన్ని వెచ్చించి ఈ సభలో ఇంత సమయాన్ని కేటాయించి మా సోదరి మంజుల గారిని, అలాగే ఆహుతులని, ఇంత పెద్దలని, ఇంతమందిని మీ చక్కటి సందేశంతో అల్లరిస్తారని ముందుగా మీకు ఆహ్వానం పలుకుతూ, అలాగే ఏ కార్యక్రమాన్ని చూసినా, ఏ దినపత్రిక చూసినా కనిపించే పెద్దలు డైరెక్టర్ శర్మ గారు, టీవీ సీరియల్స్ అనగానే కనిపించేటటువంటి ఒకనాటి తరానికి ప్రతినిధి అశోక్ రావు గారు, మీ సీరియల్స్ చూస్తూ పెద్దవాళ్ళం అయ్యాం, మీరు అలాగే ఉన్నారు, మాకు తెల్లగొట్టడం వచ్చేశారు. రాగిణి గారు, అలాగే విజయలక్ష్మి గారు, ఇంకా చాలామంది ఉన్నారు. మీ అందరికీ నేను కొంచెం పరిచయం తక్కువే, నాకు మీ పరిచయం తక్కువే. ఏదో నా మానాలు నేను మా ఇంట్లో ఉంటూ 4 మాటలు టీవీలలో గత 15 సంవత్సరాలుగా చెబుతూ వస్తున్నాను, ప్రతిరోజు చెబుతూ ఉంటాను. ఆహతం అనాహతం అనే రెండూ చెప్పకపోతే రామాచారి గారి గురించి మనం ఏది మాట్లాడలేదు, అందుకే వారి పేరు ఎత్తలేదు. ఆహతం అంటే మాట్లాడే సమయంలో ప్రెషర్తో మన ధ్వని మీదాగా చేర్చడం. నేను మాట్లాడే మాట మీరంతా వింటున్నారు అంటే ఇది ఆహత ధ్వని. అనాహత ధ్వని అది లోపల ఉంటుంది. ఈ అనాహత ధ్వని భగవదర్పితం చేస్తే వేదాంతి అవుతాడు, విజ్ఞాని అవుతాడు, గాయకుడు అవుతాడు అని మురోయి తుమ్మెద అనే నవలలో విశ్వనాథ్ గారు ప్రస్తావన చేస్తారు. ఆ నవలలో కరీంనగర్ నేపథ్యం అంతా ఉంటుంది. కథానాయకుడి పేరు నారాయణరావు, కావ్యంలో నవలలో పెట్టిన పేరు తుమ్మెద. మా తుమ్మెద మా రామాచారి గారు. అది వారి ప్రత్యేకత. ఇంతమందిలో ఉన్న ఎంతమంది నాట్యం చేసినా
ఏ గుర్తింపు లేని ఒక చిన్నారి గొంతుకని విని ఈ పాప బాగా తప్పకుండా భవిష్యత్తులో వస్తుంది అని ఒక్క మాట వినగానే చెప్పేశారు మా రామాచారి గారు. ఆ చిన్నారి పేరు ఇషిక. మా సోదరి, మా తమ్ముడు వాళ్ళ అమ్మాయి పాట పాడుతూ ఉంటే చెప్పాను, అతి అపురూపమైన రాగం ఆ గానం. శ్రద్ధగా విన్నారు, క్షణంలో పక్కని తల వంచుకున్నారంటే రాగంలో ఎక్కడో ఒక చిన్న లోపం ఏర్పడింది. అంత మైన్యూట్ లెవెల్లో కూడా గుర్తుపెట్టి నవ్వుతూ ప్రకటిస్తారు రామాచారి కాబట్టి అనాహరి రామాచారి గారు. అంత ప్రత్యేకతతో కూడుకున్న ఈ వేదిక పైన నన్ను అధ్యక్ష స్థానాన్ని స్వీకరించి ఇంతమందిని పలకరించే విధంగా కూర్చోండి అని ఎందుకు చెప్పారంటే, మిగతా వాళ్ళందరూ రాగినక్కలాగా లేటుగా వస్తారు, త్వరగా వెళ్ళిపోతారేమో, అధ్యక్షుడైన వాళ్ళు మాత్రం ఆగే కూర్చొని ఉండాలి కాబట్టి అందుకే పెట్టేశారేమో అనిపించింది. పైగా వేణుగోపాలాచారి గారు లక్షలాది కార్యక్రమాల్లో ఉండి కూడా ఇక్కడ దాకా వచ్చేసారంటే అది మన కళల పట్ల, సంగీతం పట్ల, నృత్యం పట్ల వారికి ఉండేటటువంటి మమకారం, అభినివేశం, ఇష్టం. కాబట్టి ఇక ఎక్కువ సమయం మనం తీసుకోకుండా తర్వాతి కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తూ మిగతా విషయాలన్నీ కూడా మీ పేరండి వేణు శ్రావణ్ మంగళాశాసనాలు పలకవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. ఇది నా తొలి పలుకులు అనుకుంటాను. శుభమస్తు. అలాగే మరొక ఆత్మీయమైన వ్యక్తిని ఆహ్వానిస్తున్నాను. అనిత భావించండి. జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్ హోల్డర్, భక్తి టీవీ పుణ్యక్షేత్రాలు 2006 టెంపుల్ డైరెక్షన్ 20 సినిమాలు అసోసియేటెడ్ డైరెక్టర్గా వర్క్ చేశారు. ముత్యాల సుబ్బయ్య గారి దగ్గర, శరత్ గారి దగ్గర, సాగర్ గారి దగ్గర, ఎన్శంకర్ గారి దగ్గర, పిఎన్ రామచంద్ర గారి దగ్గర, కాశీ విశ్వనాథ్ గారి దగ్గర ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఒకవైపున ఆధ్యాత్మికతోని, మరొక వైపున ఆస్ట్రాలజీతోని అండ్ నృత్య భూషణ్ అవార్డుతోని డాక్టర్ మచ్చ గౌరీ శంకర్ గారు వేదిక మీద రావాల్సిన లేట్గా వచ్చిన లేటెస్ట్గా వచ్చారు సార్. థ్యాంక్ యూ సో మచ్ అనేది భావించద్దు. అండ్ ఈరోజు కార్యక్రమంలో భాగంగా మంజుల గారిని వారి కూడా సగం ఆహ్వాన పలుకుతూ చక్కగా ముత్యాల హారాన్ని వారు సమర్పించాల్సి కోరుతాను. ఈరోజు ఈ కార్యక్రమంలో మనందరికి ఇష్టలు ఎంతో ఆత్మీయత అనురాగాల వరవడిలో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీ కేంద్ర అధికార ప్రతినిధిగా చేసిన శ్రీ సముద్రాల వేణుగోపాలాచారి గారిని వారి అమూల్యమైన సందేశాన్ని చిదంబర నటరాజ కళానిలయం గురించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. చిదంబర నటరాజ కళానిలయం గౌరవనీయురాలు మంజుల మరి దీని కార్యదర్శి, ఆవిష్కర్త ఈ సంస్థకు గణేశోత్సవ వేడుక సందర్భంగా నిర్వహిస్తున్న కార్యక్రమానికి విచ్చేసిన అందరి నాట్య గురువులకు, మరి పిల్లల్ని ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులకు మోటగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న గౌరవనీయులు సభాధ్యక్షుడు కాకుమూరి సూర్యనారాయణమూర్తి గారు, గౌరవనీయులు సంఖ్యాశాస్త్ర నిపుణులు, సరస్వతి పోషకులు పెద్దలు పూజ్యులు దేవన శర్మ గారు, గౌరవనీయులు కళామయూరి డాక్టర్ ప్రసన్ననారాయణ గారు, మరి ప్రముఖ సినీ టీవీ నటి గౌరవనీయులు రాయుడు గారు, గౌరవనీయులు పెద్దలు మరొక టీవీ సినీ ఆర్టిస్టు అశోక్ రావు గారు, గౌరవనీయులు మరి తమ గానంతో గలంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలనే కాకుండా విదేశాల ప్రజలను కూడా ముగ్ధులు చేస్తున్న విజయలక్ష్మి గారు, ఈరోజు తానైనా అటైనా ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా కూడా మరి చిన్నపిల్లల నుండి పెద్దవాళ్లకు రామాచారి ఇన్స్టిట్యూట్లో ఉన్న అందరూ కూడా ఈరోజు పాడుతా తీయగా ఉండి మరి ప్రపంచవ్యాప్తంగా మన తెలంగాణ పేరు చేస్తున్న గౌరవనీయులు మిత్రుడు రామాచారి గారు, గౌరవనీయులు స్వప్న గారు,
గవర్నర్ నిర్మల గారు, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమం పాల్గొంటున్న పెన్షన్ సొసైటీ సెక్రటరీ మిత్రులు రామచంద్రరావు గారికి, మరి ఈరోజు ఈ అవార్డు గ్రహీతలుగా ఈరోజు ఈ కార్యక్రమం వచ్చేసిన పద్మ గారికి, కృష్ణవేణి గారికి, కృష్ణ గారికి, అదేవిధంగా శ్రీ భాష్యం కర్ణ గారికి, గీతారాం గారికి, హిమంతరి గారికి, రేఖ గారికి, చందు గారికి, అదేవిధంగా సత్యనారాయణ గారికి, కృష్ణమూర్తి గారికి, బలరాం గారికి, అంజయ్య గారికి, కండి బాగయ్య గారికి, గౌరవనీయుడు గౌరశంకర్ గారికి, మరి గౌరవనీయుడు మత్స్వరరావు గారికి, వీరయ్య గారికి, నాసన్ గోపాల్ గారికి, సత్యనారాయణ గారికి, వివేకానంద గారికి, విజయ్ గారికి, శర్మ గారికి, ప్రతిభా గౌడ్ గారికి, సీతారెడ్డి గారికి, లింగారెడ్డి గారికి, మరి ఈరోజు ఈ కార్యక్రమాలకు వర్ణ చేస్తూ అందరితో సమన్వయం చేస్తూ తనకంటూ ఈరోజు యాంకరింగ్ ద్వారా ప్రక్రియ చేస్తున్న మిత్రుడు వేణు గారికి, మరి గౌరవనీయులు మంజుల గారికి, మరి వచ్చిన మీ అందరికీ, ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ మాట్లాడే వక్తలకి పేర్లు చదివే అవకాశాలు ఉంటాయి కనుక ముఖ్యతి కనుక నాకు సమయం ఎక్కిస్తారు, మైక్ కూడా లాక్కోరు కనుక ఈ సాహసం చేశాను. మరి ఈ సందర్భంగా అవార్డు గ్రహీత అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమం గౌరవనీయులు మంజుల గారు మరి చిదంబరం నటరాజ కళానిలయం స్థాపించి 20 సంవత్సరాలు రాజ్యోత్సవ వేడుకలు. మరి మనందరూ తెలుసు చాలామంది సంస్థలు స్థాపిస్తుంటారు. ఆ సంస్థలు మరి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు నడిపిన తర్వాత నిర్వహణ భారం తగ్గి మళ్ళీ మనకు ఆ సంస్థలు కనపడాయి. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు చిదంబరం నటరాజ కళానిలయం వారు మంజుల గారు మరి వారి మిత్రులందరూ కలిసి ఈరోజు రైతోత్సవ వేడుకలు పెద్ద ఎత్తున మరి కార్యక్రమాలు నిర్వహిస్తూ మరి ఈరోజు సంగీత ప్రపంచంలో తనకంటూ నాట్య ప్రపంచం తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న మంజుల గారికి, అదేవిధంగా చిదంబరం నటరాజ కళానిలయం పెద్దలందరికీ దీనికోసం కృషి చేసే అందరికీ కూడా పేరు పేరున నా తరఫున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అభినందనలు తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమం. చాలామంది చిన్నారులు, ఎందుకంటే 7 o'clock అన్నారు, 7:30, 7:45 వచ్చాము. జనరల్గా వచ్చిన తర్వాత ఒక ప్రోగ్రాం ఉంటుంది, సభా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఏదేమైనప్పటికీ కూడా 4-5 ప్రోగ్రాం చూసే అవకాశం మరి వేణు గారు మంజుల గారు మాకు ఇవ్వడం జరిగింది. పిల్లలు ఈరోజు, ఎందుకంటే పిల్లల్ని ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులకు కూడా అభినందన తెలియాలి. ఎందుకంటే ఈరోజు కూచిపూడి కానీ, భరతనాట్యం కానీ, పేర్ని కానీ, శివతాండవం కానీ, ఒగ్గుటోలు కానీ ఇవన్నీ భారతదేశ ప్రాచీన సంపద, ముఖ్యంగా మన ఉభయ రాష్ట్రాల ప్రాచీన సంపద. రాను ఏంటంటే తల్లిదండ్రులు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్ ఎక్కువై మరి ఎస్ఎస్సి కాగానే ఇంటర్మీడియట్ కాగానే ఎక్కడ విద్యాలయం లేనట్టు నారాయణ చైతన్యంలో 1,00,000 రూపాయలు ఇచ్చినా సరే నా బిడ్డ ఇంజనీర్ కావాలని, నా కొడుకు డాక్టర్ కావాలని చెప్పేసి 7th క్లాస్ నుంచి ఐఏఎస్ కోచింగ్ తీసుకుంటున్న ఈ పరిస్థితుల్లో మీ పిల్లలకు ఈరోజు నాట్య గురువుల ద్వారా కూచిపూడి కానీ, భరతనాట్యం కానీ, పేర్ని కానీ కార్యక్రమాలకు మీరు ప్రోత్సహిస్తున్నందుకు తల్లిదండ్రులకు నా తరఫున ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే ఈరోజు మీరు చూస్తే సైంటిఫిక్గా కూడా మీ అమ్మాయి నాట్యం చేసిన తర్వాత, అది భరతనాట్యం కావచ్చు, కూచిపూడి కావచ్చు, పేర్ని కావచ్చు, ఏ నాట్య ప్రక్రియ చేసిన తర్వాత మీకు బయట జిమ్ చేసే అవసరం లేదు. ఎందుకంటే కూచిపూడి కానీ, భరతనాట్యం కానీ ప్రతి అంగుళం కూడా కదిలే విధంగా నాట్యం ఉంటుంది. దానివల్ల రక్త సరఫరా ఎక్కువై బ్రెయిన్కు, మెదడుకు రక్తం సరఫరా ఎక్కువ అవుతుంది. 10th వేవ్స్లో కానీ, బ్రెయిన్ హెమిస్ఫియర్ కానీ బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువైతే ఆటోమేటిక్గా బ్లడ్ నుంచి హార్ట్కి కానీ, మరి ఊపిరితిత్తులకు కానీ, మిగతా బాడీకి కానీ సప్లై తొందరగా అవుతుంది. కనుకనే మీరు తల్లిదండ్రులు మీ అమ్మాయి నాట్యం చేసుకున్న అమ్మాయి కానీ, నాట్యం నేర్పని అమ్మాయి కానీ మీరు కంపేర్ చేసుకుంటే మీ అమ్మాయి ఇంటెలిజెన్స్ ఐక్యూ ఎక్కువ ఉంటుంది ఖచ్చితంగా. కనుక మీరు ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా అన్ని కార్యక్రమాలు ప్రోత్సహించే పరిస్థితి ప్రభుత్వానికి ఉండదు. అవార్డు కూడా అన్నీ కూడా అందరికీ కూడా ఇచ్చే అవార్డు ఉండదు. తెలంగాణ ఫార్మేషన్ డే కానివ్వండి, 15th ఆగస్టు కానివ్వండి, 26 జనవరి కానివ్వండి, లేదా ప్రత్యేక పండుగలకు ఈరోజు అవార్డులు ఇస్తుంటారు. కానీ మరి మిగతా మీ కళలను ప్రోత్సహించే విధంగా ఈరోజు చిదంబరం నటరాజ కళానిలయం 20 సంవత్సరాల అనుభవంతో మరి వివిధ మిత్రులందరూ కూడా అవార్డు ఇస్తున్నందుకు వారికి కూడా మంజుల గారికి కూడా
ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇది ప్రత్యేక దినం ఈరోజు. ఎందుకంటే క్రీస్టియన్ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు వారి జయంతి ఈరోజు. అది విద్యార్థుల కంటే టీచర్స్ డే ఈరోజు. విద్యార్థులకు చదువు చెప్పే గురువులకు సంబంధించిన డే కనుక ఇటువంటి ప్రత్యేకత డే నాడు 20 సంవత్సరాల వర్షాలు చేయడం నిజంగా కూడా గురువులకి కార్యక్రమం అంకితం ఇచ్చే విధంగా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి మరి పిల్లలందరికీ కూడా ఈరోజు ఎందుకంటే తల్లిదండ్రులు వచ్చారు కనుక మరి ఫస్ట్ వేవ్ అయిపోయింది కోవిడ్, సెకండ్ వేవ్ అయిపోయింది, థర్డ్ వేవ్ అని అంటున్నారు. ఆ వైరస్ మరి నాకు చెప్పలేదు, నీకు చెప్పలేదు ఎప్పుడు వస్తుందని చెప్పేసి. అయినప్పటికీ కూడా మీడియాలో కానీ సామాజిక మాధ్యమాల ద్వారా కానీ మరి వైరస్ వస్తుందని చెప్పేసి ఒకటి ఇప్పటికే D3 వేరియంట్, D1 వేరియంట్, ఎందుకంటే గాలిలో 140 రకాల వైరస్లు ఉంటాయి. ఇది కరోనా వైరస్, కోవిడ్ వైరస్ సృష్టించబడ్డ వైరస్ కనుక అది వచ్చి ఎక్కడ ఏది అటాచ్ అవుతుందో దానికి రకరకాల పేర్లు పెట్టి ఈరోజు మన ఉభయ రాష్ట్రాలతో పాటు భారతదేశంలో కేరళ లాంటి రాష్ట్రంలో ఎక్కువగా ఈరోజు కేసులు జరుగుతున్నాయి కనుక ఒకటిలో పేరెంట్స్ వచ్చారు కనుక మీరు ఖచ్చితంగా 2 వ్యాక్సిన్లు భవిష్యత్తు తీసుకున్నాం అనుకుంటాము. 80% మెంబర్స్కి ఈరోజు ఈ మన రాష్ట్రంలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ వ్యాక్సినేషన్ పూర్తయింది. మిగతా వారు దయచేసి సెకండ్ వ్యాక్సిన్ తీసుకోండి. వ్యాక్సిన్ వేసుకుంటే 70 నుంచి 70% యాంటీబాడీస్ బాడీలో డెవలప్ అవుతాయి కనుక మనకు ఎఫెక్ట్ అయినప్పటికీ కూడా లంగ్స్కి ఎఫెక్ట్ కాకుండా కాపాడే వ్యవస్థ వ్యాక్సినేషన్. అదేవిధంగా ఈరోజు 12 to 18 years వరకు వ్యాక్సినేషన్ లేదు కనుక మీ పిల్లల్ని పాఠశాలలు ఓపెన్ అయినప్పటికీ కూడా ప్రభుత్వం నిర్బంధిస్తలేదు. ప్రైవేట్ యజమానులకు కూడా హెచ్చరించింది. తల్లిదండ్రులు ఒక డిజిటల్ ఆన్లైన్ క్లాసెస్ ఉంటే ఆన్లైన్ క్లాసెస్ వస్తారు, లేకుంటే వస్తే మరి శానిటైజ్ తర్వాత అక్కడ మినిమం కోవిడ్ రూల్స్ పాటించాలని చెప్పేసి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. మీ పిల్లలు కూడా 12 to 18 years పిల్లలకు దయచేసి మరి ఖచ్చితంగా శానిటైజర్ చేయించండి, మాస్క్ పెట్టుకోండి. ఎందుకంటే వ్యాక్సిన్ లేదు కనుక పిల్లలకు వచ్చే అవకాశం ఉందని చెప్పి ఈరోజు WHO లాంటి సంస్థలు చెప్తున్నాయి. 20 సంవత్సరాలు పైబడ్డ వాళ్ళందరూ వ్యాక్సిన్ అయింది. చిన్నపిల్లలకు 1 to 10 years వరకు సెల్ఫ్ ఇమ్యూనిటీ ఉంటుంది. సెల్ఫ్ ఇమ్యూనిటీ ఉంటుంది కనుక కోవిడ్ వచ్చినప్పటికీ కూడా నార్మల్గా ఇచ్చే ప్రోటోకాల్ ఏ అజిత్రోసిన్ కానీ డాక్సీ కానీ ఇవన్నీ పిల్లలకు ఇచ్చే మందులు వాటి తక్కువగా కానీ 12 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వరకు మరి ఒకవేళ వ్యాక్సిన్ వేయలేదు కనుక వాళ్ళకి వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పి ఈరోజు మరి ICMR కానీ WHO కానీ చెప్పింది కనుక మీ పిల్లల్ని దయచేసి మీరు జాగ్రత్తగా ఉంచితే కోవిడ్ పని కోవిడ్ చేసుకుంటుంది, మన పని మనం చేసుకుంటుంది కనుక పిల్లలు దయచేసి మీరు పంపేటప్పుడు షాపింగ్ మాల్స్ పంపేటప్పుడు కానీ అదేవిధంగా లేకుంటే పిల్లలు చెప్పినట్టు ఈరోజు KFCలో భోజనాలు కానీ స్విగ్గీలో భోజనాలు కానీ దయచేసి ఆపండి. డిసెంబర్లో తప్పులేదు. శని ఆధారం మనకు ఈరోజు ఫారిన్ కల్చర్ వచ్చింది. ఎందుకంటే ఇమీడియట్గా పిల్లలు పిజ్జా అంటే పిజ్జా చెప్పేయడం, KFC చెప్పేయడం కాకుండా మన ఇంట్లోనే తప్పులేదు. ఇంట్లోనే 1 గంట టైం ఇస్తే ఇంట్లో మంచి వంట వండుకోవచ్చు. పాత కాలం లోపల ఎవరైనా బయట వచ్చేటప్పుడు కాళ్ళు కట్టుకొని లోపలికి పోతుంది. బయటనే నీళ్ళు పెట్టేది బకెట్లో, కాళ్ళు కట్టుకొని లోపలికి వచ్చి నీళ్ళు వచ్చేది. కానీ ఇప్పుడు సాఫ్ట్వేర్ రంగాలు ఎక్కువైంది కనుక షూతో లోపలికి పోవడము, అర్జెంట్ అని చెప్పేసి అక్కడనే స్పూన్తో తినడము, మళ్ళీ షూతో కిచెన్లో పోవడము, షూతో పాటు బయట పోవడము. షూలో పట్టుకునే కదా బయట ఉన్న క్రిములన్నీ లోపలికి వస్తాయి. అంటే సెల్ఫ్ ఇమ్యూనిటీ తక్కువైన తర్వాత ఆటోమేటిక్గా బ్యాక్టీరియా, గాలిలో ఉన్న బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఆటోమేటిక్గా మనకు వస్తాయి. ఇది చూసే సీజన్ నార్మల్ కూడా వస్తాయి కానీ కోవిడ్ పుణ్యమా అని చెప్పి దాని డిఫరెంట్ వేరియంట్ వచ్చే అవకాశాలే కనుక మనము పాత సాంప్రదాయాలు ఎవరైతే మన ఇళ్ళల్లో మరి ఆచారాలు ఉన్నాయో ఆచారాలు మర్చిపోతున్న ఉద్దేశంతో కోవిడ్ మన వరకు వచ్చింది ఈరోజు. కనుక పాత ఆచారాలు మనం నేర్చుకొని మనప్పుడు మనం ఆహారం జాగ్రత్తగా ఉండేటట్టు చేస్తే కోవిడ్ వచ్చినప్పటికి కూడా మన ఆరోగ్యం బాగుంటుంది. కనుక దయచేసి అందరూ పిల్లలందరూ కోవిడ్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు కనుక పేరెంట్స్ అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమం తీసుకోవాలని మనవి చేస్తూ మరొకసారి నాట్య కళలను ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులకు సామాజికంగా ప్రభుత్వానికి ఎంత బాధ్యత ఉందో సామాజికంగా పెద్దలందరూ మనవి చేస్తూ మరొకసారి ఈరోజు చిన్నమరి నటరాజ కళానిలయం వార్షికోత్సవ సందర్భంగా రాబోయే రోజుల్లో మరిన్ని వత్సరాలు పూర్తి చేసుకొని మంచి కార్యక్రమాలు సమాజానికి అందించాలని చెప్పి సందర్భంగా మనం చేస్తూ సెలవు ఇస్తుంటాము. జై హింద్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చక్కగా జాగ్రత్తలు ఆ నోట ఈ నోట ఏ నోట వెళ్ళినా కూడా జాగ్రత్తలు, శానిటైజర్, మాస్క్, డిస్టెన్స్ అని చెప్పేసి ఇంకా ఎన్నో వేస్ వస్తాయని అమూల్యమైన సందేశం ఇచ్చారు. గురువు తల్లి అంటే ఏ రక్త సంబంధం లేకుండా ఆ బంధం అనేది అక్షరం అంటే క్షరం కాదు.
ఈ అక్షబంధం అక్షరాల కాండని బంధం దారి చూపిన గురుదేవులకు పాదాలు అనుసరిస్తూ ఈరోజు మరొక ప్రముఖ వ్యక్తిని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే టీచర్స్ డే అంటూ సెలబ్రేషన్ చేస్తున్న టీచర్స్ అందరికీ కూడా ఆరాధ్య దైవం మనందరికీ కూడా ఎవరంటే సర్వేపల్లి రాధాకృష్ణ గారు. ఒక్కసారి కర్తాలను మంగళ వాయిద్యం వస్తే ఆయన ఎక్కడ వైకుంఠాన్ని ఉన్నా ఇక్కడ దేవస్థానం కూడా మనకి మంగళాకారాలు గౌరవమైన దీవులు అందించాలని కోరుకుంటూ ఈరోజు శ్రీమతి డాక్టర్ ప్రసన్నరాణి గారు కళా మయూరి సినిమా యాక్ట్రెస్ వారు మాట్లాడవలసిందిగా కోరుతున్నారు. వేదికను అలంకరించిన కళాకారులు పెద్దలందరికీ నా నమస్సుమాంజలి. ప్రేక్షక మహాశైలైన కళాకారుల తల్లిదండ్రులందరికీ నా వందనం. చిదంబర నటరాజ కళానిలయం మొదటి సంవత్సరం నేనే చీఫ్ గెస్ట్గా వచ్చానట. నాకు అసలు గుర్తులేదు, ఏమనుకోవద్దు. ఆ ఫోటో కూడా పెట్టి మేడం మీరు తప్పకుండా రావాలి అని మంజుల అడిగింది. నేను చాలా దూరం నుంచి వచ్చానమ్మా. సో యూ హ్యావ్ టు సెండ్ మీ ఇమీడియట్లీ, డోంట్ థింక్ అదర్వైజ్. ఓకే, మీ అందరికీ నా ఎక్స్క్యూజ్ చేసి నన్ను క్షమించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చక్కని అనుగ్రహ భాషాన్ని అండ్ కళా మయూరి వారు కూడా ఉండవలసిగా కోరుతున్నారు. చిరు సత్కారం చిదంబర నటరాజ కళానిలయం నుంచి వారు సత్కరించబోతున్నారు. సో అది ముత్యాలహారం తర్వాత ఆత్మీయమైన జ్ఞాపకం ఎప్పుడు రాగిలో గుర్తుంటారని ఒక చిన్న భావన. ప్లీజ్ ఈ వారిని సత్కరించవలసిన వేదిక మీద ఉన్న పెద్దల్ని సగౌరవంగా వేడుకుంటున్నాను. గురువులనే గురువులు, ఎంతమంది గురువులనే ఎంతమంది శిష్యురాలను చేసి ఏకం చేసి వారు చక్కని కార్యక్రమాలు చేస్తున్నారు. నాకు తెలిసి ఈ ఫోటో జ్ఞాపకంగా ఉందంటే అతిథులందరూ కూడా అర్ధచంద్రాకారంలో రాముడు బిల్లులాగా ఎలా ఉంటాడో, బిల్లు ఎక్కువ పెట్టి ఎలా ఉంటారో అలా ఉంటే అందరూ ఫోటోలో బాగా వస్తారని ఒక భావన. ఫోటోలో రావాలి అంటే ఒక అర్ధచంద్రాకారంలాగా రాముడు బిల్లులాగా నిలబడితే ఫోటో అందమైన జ్ఞాపకం అవుతుంది. అశోక్ గారు మీరు చాలా హైట్ ఉన్నారు, ప్లీజ్ ఇక్కడ మేడం ముందుకు వచ్చేసేయండి. రామాచారి గారు వారికి ముందుకు అవకాశం ఇవ్వండి ప్లీజ్. ఒక ఫోటోగ్రాఫ్, ఒక మెమరీ ప్రసన్నరాణి గారి జర్నీలో ఒక మధురమైన జ్ఞాపకం అవ్వాలి. శిష్యురాలు చేస్తున్న ఆత్మీయమైన సత్కారం. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే సరస్వతి మాత ఉపాసకులు, ఆయన వస్తే చాలు ఒక ఆత్మీయత, అనురాగం, ఆధ్యాత్మిక ఉట్టుపడుతుంది. మాట పదిలం, మనసు పదిలం, మనిషి అపురూపం. దైవజ్ఞ శర్మ గారి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. చాలా క్లుప్త శుద్ధంగా రెండే మాటలు రమణ, రెండే మాటలు చాలా కాలాతీతమైన సభాధ్యక్షులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సోదరుడు సూర్యనారాయణ గారికి, కార్యక్రమ కథానాయకుడు, ఈ ఊళ్ళో ఇద్దరు అన్నారు రావన్న, ఒక దక్కన్న, రెండు వేడన్న, చెప్పండి కొట్టండి మనం వేడన్న, సౌజన్యమూర్తి. ఏ కార్యక్రమానికైనా భారీ మనసుతో భారీ కాయంతో వచ్చే వేడన్నకి మరొకసారి చెప్పండి. చిరంజీవి మంజుల, శివాయనవ మానవ అది భవాన్నవ తారకమని ఎరుగవ, ఒక కణము జలము ఒక బియ్యవ దళము అకడంక భక్తితో అనుమతిని ఫలం, శివాయనవ మానవ అని చిదంబరాన్ని మంచి పేరు పెట్టింది. మంజుల కూడా ఒక చెప్పకపోతుంది. మంజుల ఒక టీచర్, ఒక అడ్మినిస్ట్రేటర్, ఒక నిర్వాహకురాలు, ఒక సమన్వయకర్త. ఇవాళ చిదంబర సంస్థ ఏర్పాటు చేసి ఎంతోమంది ప్రవృత్తమైన కళాకారులకు దీపం పెట్టి సౌదీలు మా అందరి సాంస్కృతిక సోదరి. చాలామంది పేర్లన్నీ మా వీడని చెప్పాడు. చిరంజీవి, రాగిని మొదటిసారి నేనే సన్మానం చేశాను. ఇక్కడ నేను నారాయణ రెడ్డి గారు ఎవరో నిలవేపు అంశం 81 నుంచి నేను రావునా
మా విద్యమ్మ, మా చెల్లెలు ఇంతమంది రావడం చాలా సంతోషంగా ఉంది. ఇవాళ నాట్యం మన ఏవో మనుష్యానం కారణం బంధమోక్షుడు, మనసు బంధానికి కారణము మోక్షానికి కారణం. కాబట్టి బంధానికి కారణమైనటువంటి మనసును నాదం ద్వారా నాట్యం ద్వారా పరమేశ్వర ప్రాప్తి దొరికే అవకాశం ఉంది. సూర్యనారాయణ గారు రోజు మనకు ఎన్టీవీలో చెప్తుంటారు. కాబట్టి ఈశ్వర సాక్షాత్కారానికి 2 ఉపాధ్యాయాలు, ఒకటి నాట్యం, 2 శాస్త్రం. ఆ రకంగా చాలామంది చిరంజీవులు ఇవాళ తరబినిచ్చినటువంటి గురువులుగా అభినందించారు. చివరిగా ఒక మాట, భారతీయ సాంప్రదాయం గొప్పది. మందేహాలే దీపే ప్రక్షుబంతి దక్షిణ తత్వంతి ఆత్మానవధూపంతి. సూర్యుడికి బాధ వస్తే ఒక వివాహం కానటువంటి కన్యకు దండం పెట్టాడు. ఎందుకంటే నువ్వు వివాహం చేసుకో, పుత్ర సంతానాన్ని కను వాడికి వివాహ సంస్కారం చేయి, వాడు ధియో యోన ప్రచోదయాలని ఒక గాయత్రి మంత్రంతో అర్ఘ్యప్రదానం అంటే నా అసుర బాధ పెడుతుంది. అంటే భారతీయ స్త్రీకి అంత ప్రాధాన్యత ఉంది, భారతీయ సంస్కృతి అంత ప్రాధాన్యత. అందుకే వివేకానంద చాలా సందర్భాలు అన్నాడు. ఒక విలేకరు అడిగాడు, స్వామీజీ ఇండియన్స్ ఆర్ పూర్, హౌ విల్ కమ్ అప్ ఇన్ వరల్డ్ అట్మాస్ఫియర్. మీ భారతీయులు పేదవాళ్ళు ఎలా బయటకు వస్తారంటే, ఎస్ ఇండియన్స్ ఆర్ పూర్ బట్ దే ఆర్ వెరీ ప్యూర్ అంటాయి. ఆ రకంగా ఇవాళ భారతీయ సంస్కృతిలో నాట్యం ఒక అంతర్భాగం. శాస్త్ర పురాణ ఇతిహాసం ద్వారా సమీకరించినటువంటి ఇవాళ మా సూర్యనారాయణ గారు చాలా ప్రచార మాంసమాలు దూరం ఉండే అక్షర అవధూత. ఆయన కొట్టండు, ఆయన ఎక్కడ కూడా లోకప్రియ మనిషి. మా రామన్న, మా సూర్యనారాయణ గారు ఎక్కడ హడావు లిటిల్ మ్యూజిక్ అకాడమీ పెట్టాడు మా రామన్న. లతా మంగేష్కర్ లాంటి అగ్రశ్రేణి దేవచ్చి గాయని అనేది చాలా కాలం తర్వాత ఒక మంచి పాట విన్న అనుభూతితో వెళ్తున్నది. అది రామన్న గొప్పదనం. ఎంతోమంది కళాకారులు ఇవాళ తెలుగు, హిందీ, అన్ని మలయాళం, తమిళంలో ఉన్నటువంటి అంత గాయకులకు ఒక ప్రోధిగా, ఒక ఆనందంగా చిరంజీవి రామాచార్య గారు ఎక్కడ ఆడంబరం లేనటువంటి ఒక సుక్షుడైన కార్యకర్త మా సూర్యనారాయణ గారు ఈ కార్యక్రమం రావడం చాలా కాలం తర్వాత నేను వారి కలవడం సంతోషంగా ఉంది. ఏదైనా భారతీయ సంస్కృతిని కాపాడడం, నాట్యానికి మన హారతి పెడతాం. మంత్రులను మరొకసారి అభినందిస్తూ ఈ విలక్షణ కార్యక్రమానికి నన్ను మా వేళ నాటకాన్నిచ్చినటువంటి చిరంజీవి మంత్రులను అభినందిస్తూ ప్రత్యక్షంగా పరోక్షంగా ఆవిడకు సాధించినటువంటి దాతలను ప్రయోజకులను అభినందిస్తూ ఆశీర్వదిస్తారు. ఎక్కడ వాళ్ళు అక్కడే ఆసీనులై నిలబడితే అర్ధచంద్రాకారలా, హరివిల్లులాగా, రాముడి బాణంలాగా చక్కని ఫోటోగ్రాఫ్ మాసొంతం అవుతుంది. చిదంబరం నటరాజ కళా నిలయంకి ఇచ్చిన వారు అవుతారు. థ్యాంక్ యూ సో మచ్. మా రాగాల కోయిలమ్మ పాటల పగలితుల సరిగమల సన్నాయ రాగం పాడితే ఎంత బాగుంటుందో అంత అద్భుతంగా ఉంటుంది. మ్యూజిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఈ మధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సంగీత ప్రపంచంలో ఆ కళామతని భూతోటలో ఎన్నో పాటలపైన పబ్లిసిటీ పాడుతున్నారు. విజయలక్ష్మి గారిని కేవలం మాట్లాడమని అడగట్లేదు, ఓ చక్కని పాట వినిపిస్తే మేము ఆనందంగా ఆశీర్వదిస్తూ చక్కగా దీవిస్తూ ఉంటారు పెద్దదనాలు కోరుకుంటాను. ప్లీజ్, మీ మాట కన్నా పాటే మాకు ఇష్టమని. హలో అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ప్రముఖులందరికీ, అలాగే ఈ వేదిక మీద నాకు చాలా ఆప్తులైన వారు, ఆత్మీయులైన వారు, మిత్రులు చాలామంది ఉన్నారు. చాలా కాలం తర్వాత ఒక వేదిక కూడా ఇంత కళకళలాడుతుంది. ఇంత నిండుగా చూడడం ఏడాది తర్వాత ఏమో, ఏడాదిన్నర తర్వాత అసలు మనుషుల్ని, ఇంతమంది మనుషుల్ని చూడడమే చాలా కాలం అయింది. సో చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఈ కార్యక్రమంలో అందరూ ఈ కార్యక్రమానికి రావడం, పెద్దలందరూ. ముందుగా మంజుల గారికి నా కృతజ్ఞతలు. ఇంత చక్కటి కార్యక్రమానికి నన్ను కూడా ఆహ్వానించినందుకు. ఒక సంస్థని కానీ ఒక ఇన్స్టిట్యూట్ని కానీ నడపడం అనేది చాలా చాలా కష్టం, అంత సులభం కాదు. ఎందుకంటే ఎంతోమందితో డీల్ చేయాల్సి ఉంటుంది. అందులోని ఇక్కడ చిన్న చిన్న పిల్లలు, చిన్నారులు, వారందరినీ వారి టెంపర్మెంట్స్ని, వారి మూడ్స్ని అర్థం చేసుకుంటూ వారికి శిక్షణని ఇవ్వడం అనేది చాలా పెద్ద పని. సో ఆ పనిని ఎంతో సమర్థవంతంగా 25 ఏళ్ల నుంచి నడుపుతున్నారంటే నిజంగా అభినందనీయులు. మంజుల గారికి నా అభినందన తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు అభినయించిన చిన్నారులందరూ కూడా చాలా చాలా బాగా చేశారు. సో మీకు చాలా కాలం తర్వాత కింద కూర్చుని యాక్చువల్గా రామాచారి మేము అనుకుంటున్నాం అనమాట. ఎంతో కాలం తర్వాత ఇట్లా పెర్ఫార్మెన్సెస్ చూసి
తీరికగా ఎంజాయ్ చేసే అవకాశం లభించింది. చాలా చక్కగా అభినయించారు చిన్నారులందరూ. వారందరికీ నా ఆశీస్సులు. అలాగే మంజుల గారికి ఇంకా 25 కాదు ఇంకా 100 ఏళ్ళ పాటు ఈ స్కూల్, ఇంకా ఈ ఇన్స్టిట్యూట్, ఈ కళా నిలయం ఇంకా ఇంకా అభివృద్ధి చెందాలని, ఇక్కడ నేర్చుకున్న చిన్నారులందరూ కూడా మంచి కళాకారులుగా ఎదగాలని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అయ్యో మీరు పాడతారా అని అలా మేము ఆశగా ఎదురు చూస్తుంది, ఎప్పుడు పాడతారా అని. అలాంటి వరవారి మేము విందామని అనుకుంటున్నాం. ఒక పల్లెవైనా హమ్ చేస్తే బాగుంటుందేమో. తప్పకుండా అండి, ఒక చిన్న పల్లె పాడతాను. అప్పుడు మాయదారి చిన్నోడు అంటూ అక్క పాడుతుంటే మా రాగినక్క డాన్స్ చేయాల్సి వస్తుంది. మాయదారి చిన్నోడు తిరుగుతుంటే. ఈరోజు అంటే అభినయానికి నృత్యానికి సంబంధించిన కార్యక్రమం కాబట్టి ఒక చిన్న పల్లవి. అందిల రావమిది పదములదా, అందిల రావమిది పదములదా, అంబరమంటిన హృదయముదా, అమృతగానమిది పెదవులదా, అమితానందపు ఎడసడిదా, అందెల రావమిది పదములదా, అంబరమంటిన హృదయముదా, అమృతగానమిది పెదవులదా, అమితానందపు ఎడసడిదా, అందెల రావమిది పదములదా. గానం మధురం, రూపం మధురం, మధురం మధురం, నయనం మధురం, అన్ని మధురం, మధురాతి మధురం. చక్కని పాటను ఆలపించినందుకు నిజంగా ఈ మంజుల గారు చేసిన ఈ కార్యక్రమంలో చిదంబరం నటరాజ కళానిలయం 20 సంవత్సరాలు కంటిన్యూ చేస్తున్నారంటే ఆ పాటల పూదలో నృత్యం, నాట్యం రెండు కలిస్తే అద్భుతంగా ఉంటుంది. పాట కూడా పతలంగా ఉంటుంది ఎప్పుడు కూడా. అలాగే నోరారా నవ్వేద్దాం, ఖరీదు లేదు చిన్న నవ్వుకి. ఎవరో తెలుసా? ఆత్మంగా, అవిధానందంగా, ఆరోగ్యంగా, ఆనందదాయకంగా అంటే కళామతల్లి ముద్దు బిడ్డల్లో, ముత్యాల హారంలో హాస్యానికి పెట్టింది పెద్ద పీత. ఎవరో మీకు తెలిసిపోయింది. రాగాల తీరులోన దిగమల్లి. వేదిక మీద ఉన్న పెద్దలకు, ఇక్కడ విచ్చేసిన మీ అందరికీ నమస్కారం అండి. ముందుగా గురువులందరికీ కూడా పాదాభివందనం చేస్తున్నాను. ఇవాళ టీచర్స్ డే అని చెప్పారు. నిజంగా చాలా సంతోషం వేసింది ఆ మాట వినగానే. ఎందుకంటే మా అమ్మగారు, మేము 13 మంది పిల్లలు, నన్ను స్కూల్కి పంపించలేదు, కానీ గురువులు అంటే చాలా భక్తి, చాలా సంతోషం. నిజంగా ఇక్కడ చిన్నారులందరూ చాలా మంచి డాన్స్ చేశారు. ఇప్పుడు దాకా నేను మిస్ అయ్యాను, చాలా ఫీల్ అవుతున్నాను. ఇలాగే ఇంకో ప్రోగ్రామ్, నెక్స్ట్ ప్రోగ్రాంలో మీ డ్యాన్స్, అందరి డ్యాన్స్ తప్పకుండా చూస్తాను. చిదంబర నాట్య కళా నిలయానికి 25వ సంవత్సరం చేసుకుంటున్నందుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇక్కడ అందరూ కూడా నా ఫ్రెండ్స్ ఉన్నారు. కరుణ గారు, విజయలక్ష్మి గారు అందరూ నా క్లోజ్ ఫ్రెండ్స్. ఇంకా మంజుల గారు అయితే చెప్పొద్దు, చాలా చాలా క్లోజ్. మేమందరం కూడా డ్యాన్స్లోనే ఫ్రెండ్స్ మేమందరం. ఈ కూచిపూడి అనేసరికి నాకు చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి చేశాను చాలా ప్రోగ్రామ్స్, 360 ప్రోగ్రామ్స్ చేశాను. ఇప్పుడు నేను కోరుకునేది ఏంటంటే చిన్నారులందరికీ కూడా దేవుడు మంచి భవిష్యత్తు ఇవ్వాలని, చాలా మంచి కళాకారులు అవ్వాలి, మంచి పేరు సంపాదించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలా మీ నిలయానికి పిలిచి నన్ను కూడా ఇలా ఒక అతిథిలా కూర్చోబెట్టినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఆ దేవుడు ఇచ్చిన వరంగా కూడా భావిస్తున్నాను. థ్యాంక్ యూ మంజుల గారు, థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ కూడా నన్ను ఇంకా ఆదరిస్తూ అభిమానిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటా అండి. థ్యాంక్ యూ సో మచ్. నవరత్నాలు పండించిన అందరికీ దిక్క హాస్యాన్ని పండిస్తూ ఇప్పుడు చెల్లెల కాపురాల్లో కొంచెం నెగిటివ్ టచ్లో ఉంది, కామెడీ టచ్లో ఉన్న పాత్ర చేస్తున్నారు రాగిణి గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ప్రత్యేకమైన అమూల్యమైన మాటలు ఆత్మీయంగా పలకరించినందుకు చాలా ధన్యవాదాలు.
అలాగే మనకి ఇష్టమైన ఒకరు వ్యక్తి ఉన్నారు, అంటే కళామ-తల్లి ముద్దు బిడ్డల్లో మరొక ముద్దు బిడ్డ ఉన్నారు. ఇది ఆల్మోస్ట్ అందరూ అదే వరుసలో ఉన్నవాళ్ళే. అశోక్ రావు గారు సినీ యాక్టర్స్గా దర్శకుడిగా వర్క్ చేస్తున్నారు. వారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఎన్నో సీరియల్స్, ఇంత అద్భుతంగా సీరియల్స్ వస్తున్నారంటే ఒక్కొక్క దర్శకత్వం, మరొక నటన, రెండు కళ్ళులాగా. ఒక కంట్లో కన్నీరు, మరొక కంట్లో పన్నీరు రాదండి. ఆయన చేసిన ప్రతిదీ కూడా ఆనిముత్యంలానే ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. వారి వినయమైన ముఖాలను చూస్తుంటే అద్భుతంగా వస్తుంది. ఆ శ్రీరామచంద్రుడు కళ్ళారా చూసి వీక్షిస్తే, నవ్వితే, హాయిగా పలికిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అశోక్ గారు ప్లీజ్ మీరు మాట్లాడుకోబోతున్నారు. వేదికను అలంకరించిన పెద్దలందరికీ, ఆహుతులైన మీ అందరికీ కళాభివందనాలు. 25 ఏళ్ల పరిచయం, సిల్వర్ జూబ్లీ ఫంక్షన్. 25 ఏళ్ల క్రితమైన పరిచయం, 25 ఏళ్ల తర్వాత మళ్ళీ ఈ డయాస్ నన్ను ఒక గెస్ట్గా ఆహ్వానించినందుకు మంజుల మీకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా సమకాలికులు, నా స్నేహితులు, నా సహనటులు అందరూ ఇదే వేదిక మీద నిండుగా, ఆనందంగా, హ్యాపీగా ఉన్నారు. వాళ్ళందరూ ఇలాగే ఎల్లకాలం హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ, ఈ చిదంబర నటరాజ కళా నిలయం నిండు నూరేళ్లు వర్ధిల్లాలని మనస వాచ ఆ భగవంతుని ప్రార్థిస్తూ, ఇక్కడ అభినయించిన పిల్లలందరికీ నా ఆశీర్వాదాలు అందిస్తూ వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని ఆ నటరాజును కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన సభాధ్యక్షుల వారికి మనస్ఫూర్తిగా కళాభివందనాలు తెలుపుకుంటూ నమస్కారం. రామాని కలిపితే చాలు కష్టాలు గట్టెక్కుతాయంట. సో పాప బాబా మాలో మాక్షం 5, యా రా లావాలో రాక్షం 2 ఇంటూ 5 అంటే 10, 10 ఇంటూ 10 ఇంటూ 10, 3 సార్లు రామ 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 అంటే 1000 సార్లు అన్నట్టట. మరి రామాచారి గారిని ఎంతమంది గాయకులు ఎంత బాగా పలకరించి అద్భుతమైన గురువు గారిగా పెద్ద పీట వేశారు. సినిమా కళామ-తల్లి ముద్దుబిడ్డలు అంటే ఈరోజు ఎంతమంది గాయకులు అంటే వారి పూదోటలో నుంచి వచ్చిన గాయని మనులే. సంగీతంలో ఒక తీగతో మాలాలితే ఎంత అద్భుతంగా ఉంటుందో అంతమంది కళాకారులు ఈరోజు అన్ని షోస్లో కనిపిస్తున్నారు, అన్ని ఆల్బమ్స్ కనిపిస్తున్నారు, అంత అద్భుతంగా పాటలు పాడుతున్నారు. వారిని మాట్లాడాల్సిందో కోరుతున్నారు. మా వేణలతో సహా అందరికీ, పెద్దలందరికీ నా నమస్కారాలు. అందరి పేర్లు మా వేణల్లో చదివేశారు ఫస్ట్ టైం, ఎందుకంటే టైం చాలా ఇంపార్టెంట్ కాబట్టి. వేదిక మీద కూర్చున్న వాళ్ళు వాళ్ళ రంగాల్లో వాళ్ళ నిష్ణాతులు అందరికీ నా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ, ముందుగా పిల్లలు డ్యాన్స్ చేసిన పిల్లల తల్లిదండ్రులకి నా అభినందనలు. మెటీరియలిస్టిక్ ఎడ్యుకేషన్ ఈజ్ డామినేటింగ్. ఏమైనా అందరిది ఒకే దారి, కాన్వెంట్ స్కూల్స్, అలాగే ఎంసెట్, ఇంజనీరింగ్, అక్కడి నుంచి అంటే అమెరికా, ఎంఎస్. అలాంటి సమయంలో పిల్లల్లో పుట్టుకతోనే బార్న్ టాలెంట్స్ అంటారు, పుట్టుకతోనే వచ్చే ఆ కళలన్నీ కూడా నలిగిపోయి చచ్చిపోతున్నాయి. అలాంటి సమయంలో పిల్లలకి నృత్యాన్ని నేర్పిస్తున్న తల్లిదండ్రులకి నా అభినందనలు, నమస్కారం. ఎందుకంటే పిల్లలకి ఒక 20 ఏళ్ళు వచ్చేదాకా, వాళ్ళు స్వయం ప్రతిపత్తి వాళ్ళకి వచ్చేదాకా వాళ్ళకి ఏం జరుగుతున్నా తల్లిదండ్రుల ఆలోచన బట్టే జరుగుతుంది. ఎందుకంటే తల్లిదండ్రులు ఏమనుకుంటే దాంట్లోనే పెడతారు పిల్లల్ని. మంచి తల్లిదండ్రులు, మంచి సంస్కారం, మంచి ఆలోచనలు ఉన్న తల్లిదండ్రులు, సద్గురువులు, ఈ ఇద్దరు దొరికితే చాలు, ఇంకేం అక్కర్లేదు. అన్నీ మిగతాయని మనం సంపాదించుకోవచ్చు. కాబట్టి తల్లిదండ్రులు మీ అందరికీ నా అభినందనలు. మీరు చక్కని నాట్యం నేర్పిస్తున్నారు. నాట్యం చేయడం వల్ల ఏం జరుగుతుందో అనే చెప్పారు. చదువుతో పాటు ఏదో ఒక కళ కనుక వాళ్ళు పిల్లలకు కనుక మీరు నేర్పిస్తే వాళ్ళు విజ్ఞానంతో పాటు జ్ఞానాన్ని కూడా పొందుతారు. ఎందుకంటే సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది ఒకటి, విజ్డమ్ అనేది ఒకటి. ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ 100% వచ్చి విజ్డమ్ 0 అవుతుంది. అందుకే బాగా చదువుకున్న పిల్లలు కూడా చిన్న స్ట్రెస్ మేనేజ్మెంట్స్ కూడా చేసుకోలేకపోతున్నారు. వాళ్ళ కౌన్సిలర్స్ కావాలి, థౌజండ్స్ ఆఫ్ రూపీస్ ఇచ్చి కౌన్సిలర్స్ దగ్గరికి వెళ్తారు.
బాగా చదువుకున్నవాడు. అదే ఈ నాట్యము, సంగీతం ఇవన్నీ నేర్చుకున్న వాళ్ళకి ఏ కౌన్సిలర్స్ అక్కర్లేదు. వాళ్ళ మానసికమైన ఆరోగ్యం బాగుంటుంది, శారీరకమైన ఆరోగ్యం కూడా బాగుంటుంది. మరి మంజుల గారికి 25 ఏళ్ళు ఒక సంస్థ నడపడం అంత ఈజీ కాదు. అన్నయ్య చెప్పినట్టు ఇలా వస్తుంటాయి, పుట్టగొడుగులాగా సంస్థలు వస్తుంటాయి, పోతుంటాయి. కానీ చాలా కష్టాలకు వచ్చి ఓపికతో ఇంత మంచి సంస్థని నడిపి ఇంతమంది కొన్ని వేల మందికి ఇప్పటికీ నేర్పించుంటారు. ఎందుకంటే ఈ గొప్పతనం మంజుల వాళ్ళ గురువులది. ఆ గురువులు అలాంటి గురువులు వాళ్ళు కూడా, అది ఆ మార్గాన్ని చూపించి వెళ్ళిన గురువులు. మరి ఆ గురువులు శిష్యురాలు కాబట్టి ఇంత సిల్వర్ జూబ్లీ చేస్తుంటుంది. తర్వాత 50th ఇయర్ ఫంక్షన్ కూడా చేసుకోవాలి, మేము అందరం వచ్చేయాలి. అది చాలా పెద్ద స్టేడియంలో జరగాలని కోరుకుంటూ, మరి ఇంకా చాలామంది ఇక్కడ ఉన్నారు కాబట్టి అందరూ మాట్లాడాలి కాబట్టి మరొక్కసారి మంజుల వారి బృందానికి, అలాగే పిల్లలకి, పెద్దవాళ్ళందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, వచ్చే సంవత్సరం చాలా పెద్ద ఆడిటోరియంలో మాస్కులు లేకుండా మనము ఈ పండుగ చేసుకునే అవకాశం భగవంతుడు అందరికీ కల్పించాలని కోరుకుంటూ, సర్వే జన సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. చక్కని దీవెన. సర్వ ప్రాణి సుఖినో భవంతు, ప్రాణులు కూడా బాగుండాలని శ్రీ 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 తిరుపతి శ్రీమన్నారాయణ రామానుజ జీనజీయ స్వామి వారు ఎప్పుడూ అంటూనే ఉంటారు. ఆ మాట వారి నోటి వెంట వచ్చింది. అంటే ఒక చేతితో చేస్తే మరో చేతికి తెలియదు అంటుంటారు. ఏ పని చేసినా సేవా కార్యక్రమాలు చేస్తారు, ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. కరోనా కాలం కావచ్చు, ముందు నుంచి కూడా కావచ్చు. సేవ చెయ్యాలని మనసులో ఉంటే చాలు, చాలా మంది చేస్తూనే ఉంటారు ఆ పనులు కూడా. మేము సైతం అంటూ ఎన్నో కార్యక్రమాలు చేస్తారు. కరీంనగర్ ఆడబిడ్డ, తెలంగాణ ముద్దు బిడ్డ స్వప్న గారు వాళ్ళు మాట్లాడాల్సింది కోరుతున్నాను. సో మైక్. సభకి నమస్కారం. వేదికపై ఉన్న గౌరవ అతిథులందరికీ, వేదిక ముందు చిన్నారులు చాలా ఎంజాయ్ చేస్తాం. ఇంత ఓపికగా తీసుకొచ్చి అన్ని రంగాల్లో ముందుండాలి అంటూ తీసుకొచ్చిన పెద్దలకి కూడా చాలా అభినందనలు. అవును, మర్చిపోయాడు, ఈరోజు గురువుల దినోత్సవం కదా, సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి కాబట్టి అందరికీ, మాకు విద్య నేర్పిన గురువులందరికీ, ఇక్కడ ఉన్న గురువులందరికీ గురువు దినోత్సవ శుభాకాంక్షలు. చిదంబర నటరాజ కళానిలయం 25 సంవత్సరాల వేడుక అంటే ఆహా అనిపిస్తుంది. నిజంగా వేణుగోపాల్ సార్ చెప్పినట్టు 2-3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అంటేనే విసుగొస్తుంది. ఇంత ఈ రథోత్సవ వేడుకకి మేము రావడం చాలా ఆనందంగా ఉంది. చాలా 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 గ్రేట్ మంజుల మేడం గారు. ఈరోజు ఇంతమంది పెద్దలతో నన్ను కూడా అతిథిగా పిలిచి నన్ను అభినందించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు నాకు మెమొరబుల్ డే. మీరు నిజంగా ఇక్కడ పెద్దవాళ్ళందరూ చెప్పినట్టు రథోత్సవ కాకుండా 50-100 ఏళ్ళు ఈ సంస్థ ఎదగాలని, మేము కూడా మీకు ఎప్పుడు సపోర్ట్గా ఉంటామని నేను కోరుకుంటున్నాను. ఇంకా ఏంటి అంటే ఇంకా సమయం లేదు. ఓకే, థ్యాంక్ యూ అండి. మంచి పుస్తకం, మంచి మాట, అలాగే మంచి స్నేహితుడు, మంచి సినిమా, మంచి పాట ఎప్పుడు పదిలంగా ఉండాలని కోరుకుంటూ, ఎంఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఇనాగ్రేషన్ అంటే ఈ మంజుల గారు ఇలా నాట్యం 25 సంవత్సరాల నుంచి చేస్తూ ఎంతోమంది కళాకారులు తీర్చిదిద్దుతూ 25 వసంతాల వేడుక జరుపుకుంటున్నాయి. మా నాన్నగారి పేరు మీద ఒక అద్భుతమైన కార్యక్రమం చేయాలని తలపెట్టి సేవా కార్యక్రమాలు ఇంకా ముందుకు ఎంతో మందికి సేవ చేయాలని ఒక సంకల్పంతో ముందుకు వస్తున్నారు. ఇనాగ్రేషన్ చేయాల్సి ఇంకా పెద్దలందరినీ వేడుకుంటున్నారు. ఎంఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఇనాగ్రేషన్ కార్యక్రమం జరుగుతుంది ఈ వేదిక ప్రాంగణంలో. చిదంబర నటరాజ కళానిలయం రథోత్సవ వేడుకలో భాగంగా వాళ్ళ నాన్నగారిని గుర్తు చేసుకుంటూ పితృదేవో భవ అంటూ ఉంటాం, ఆచార్య దేవో భవ అంటాం. మాతృమూర్తిని ఎప్పుడు మర్చిపోం. అలాగే అతిథి దేవో భవ. ఈ పెద్దల సమక్షంలో ఈ ఆడపడుచులు చేస్తున్న ఈ కార్యక్రమాన్ని ఇంకా దిగ్విజయం చేయాలని, ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలని మడుపు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వేదిక మీదకి వచ్చేసారు. వాళ్ళందరినీ కూడా సో ఒక్కసారి బ్రోచర్స్ అన్ని కూడా ఒక పోస్టర్స్ రెడీగా పెట్టినట్టే ఒక చక్కమైన జ్ఞాపకం ఫోటోగ్రాఫ్ సొంతమవుతుంది మంజుల గారికి. మా మడుపు వంశం సుదర్శన్ తనిష్ ఇక్కడే ఉన్నాడు.
నేను మా పేరెంట్స్కి అందరూ పేరెంట్స్ ఏం చేస్తారో అనుకుంటారు, కానీ నేను మా అమ్మ నాకు ఏం చేయలేదు. మా నాన్నగారి గుర్తుగా ఈ చారిటీ డెవలప్ కావాలి, మీ పేషెంట్స్ అందరికీ రావాలి, అందరు ఇవ్వండి మాకు. ఇది మా కుటుంబం. ఇది 50 years అయిందండి. మల్టిపుల్ ట్రేడింగ్ కంపెనీ పెట్టారు మా అమ్మ. ఇది వెటర్నరీ డాక్టర్. 98లో మా మదర్కి చనిపోయారు. ఆయన ఆశీర్వచనం మాకు ఉండాలని ఈ చారిటీ తీసుకున్నారు. ఆయన ఆశీర్వచనంతో నేను కొంచెం సేవ చేస్తే అక్కడ పైన సంతోషపడతారు. ప్లీజ్ క్లాప్స్. నాన్న మనసు ఎప్పుడు వెళ్ళదండి, చల్లనండి. ఎప్పుడు నాన్న దీవిస్తూనే ఉంటారు. ప్రతి ఒక్కరి జీవిత పుస్తకంలో నాన్న లేనిది ఏది జరగదు. అమ్మ ఇంటి మొత్తాన్ని చూసుకున్నా కూడా నాన్న ప్రతి కష్టాన్ని, కన్నీళ్ళ బొట్టుని, చెమట చుక్కల్ని, తర్వాత ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ఇచ్చేది నాన్నే. ఆ నాన్నకి చక్కగా ఇస్తున్నాను. ఈ రాజనం ఎంఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చిదమ నటరాజ కళానిలయం రథోత్సవ వేడుకలో భాగంగా బ్రోచర్ని లాంచ్ చేశారు. ఎన్నో సేవా కార్యక్రమాలు అందించాలి, అందుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా. సభలో ఉన్న పెద్దలందరికీ, మాకు నృత్యం నేర్పించినటువంటి గురువులందరికీ శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తున్నాం. అలాగే సృష్టిలోనికి మూలం అమ్మ. ఆ జగదాంబ చల్లని చూపుంటేనే ఈ కరోనా లాంటి మన ఎవ్వరిని ఏమీ చేయలేదు. అటువంటి అమ్మ అనుగ్రహం మనకందరికీ ఉండాలని శ్రీచక్రంలో 9 చక్రాల్లో ఉండేటువంటి అమ్మల్ని ఒక్కసారి ప్రార్థించుకుంటే కోడి కనుక పిల్లల్ని రెక్కల్లో ఎలా దాచుకుంటుందో అమ్మ మనల్ని ఎలా కాపాడుకుంటుంది. అటువంటి అమ్మ పాట ఒక చిన్న పాటను పాడి మంజుల గారి గురించి, మన చిదంబర నటరాజ కళానిలయం గురించి ఒక 2 ముక్కలు చెప్తారు. ఓం శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. శ్రీ రాజరాజేసి కురు సత్కృపా, శ్రీ రాజరాజేసి కురు సత్కృపా, శ్రీచక్రవాసాసి హృదిమే వస, శ్రీ రాజరాజేసి కురు సత్కృపా, శ్రీచక్రవాసాసి హృదిమే వస, విశాలభావిలాసిని నవచక్రాంతర్వాసిని, విశాలభావిలాసిని నవచక్రాంతర్వాసిని, తదైవ తత్తస్సురస్వరూపే భక్తాళీ దీపే, తదైవ తత్తస్సురస్వరూపే భక్తాళీ దీపే, శ్రీ రాజరాజేసి కురు సత్కృపాం, శ్రీచక్రవాసాసి హృదిమే వస. దేవీ చక్ర సమైక్యం మే చేతసి భావాయామి, దేవీ చక్ర సమైక్యం మే చేతసి భావాయామి, చక్ర బ్రహ్మాండైక్యం చ చిత్తే నిదదామి, చక్ర బ్రహ్మాండైక్యం చ చిత్తే నిదదామి, అజాండ పిండం దయోరవేదం భావే గాఢం చింతయే, మనోచ్చ దివ్యా వేదరీతిం ప్రాణస్పందైదారయే, శ్రీ రాజరాజేసి కురు సత్కృపాం, శ్రీచక్రవాసాసి హృదిమే వస. నాదకారతనో శివవామ శరీరగతే, నాదకారతనో శివవామ శరీరగతే,
वागर्धकारे बहुवेदान्ते प्रविचारे वागर्धकारे बहुवेदान्ते प्रविचारे शिवे सदा विराकृते गजमुख प्रियावहे तदर्थरूपे त्वमर्थदीपे सच्चिदानन्दे भयापहे शिवे सदा विराकृते गजमुख प्रियावहे तदर्थरूपे त्वमर्थदीपे सच्चिदानन्दे भयापहे श्रीराजराजेशि कुरु सत्कृपां श्रीचक्रवासासि हृदि मे वस हृदि मे वस हृदि मे वस అమ్మవారి కరుణా కటాక్షం ఉంటే మనం ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదనే ఉద్దేశంతో ఈ పాట పాడటం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. చిదంబరం నటరాజ కళానిలయం స్థాపించినటువంటి మంజుల గారు నాకు 30 సంవత్సరాల నుంచి నా కొడుకు మేమిద్దరం కలిసి రంగసాయి భట్ గారి దగ్గర గోపాలరాజు భట్ గారి దగ్గర కొన్ని ఫోక్ డాన్సులు చేయడం జరిగింది. వేరే స్టేట్స్ కూడా ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. నేను కూడా కూచిపూడి డాన్స్ నేర్చుకున్నాను. బిఏ డాన్స్ చేసి ఎంఏ డాన్స్ చేసి ఎంపీ చేశాను. అలాగే ఇక్కడ ఉన్నటువంటి నా సహోదరులందరూ కూడా కూచిపూడి డాన్సర్సే. మేమంతా కలిసి ప్రోగ్రామ్స్ చేసిన వాళ్ళే. అలాగే ఈ 25 సంవత్సరాల యానివర్సరీ కూడా 50 ఇయర్స్ యానివర్సరీ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇంకా సంకల్పంతో మంచి ప్లాన్స్ చేసుకున్నాం మేమందరం కలిసి. అలాగనే మనకి ఈ కళనిచ్చినటువంటి కళామతలిని మనం ఇంకా బాగా అభివృద్ధి చేసుకొని పిల్లలు ఇంకా అభివృద్ధి చేసి పైకి రావాలనుకుంటున్నాం. ఈ కళ అనేది శుక్రుడికి సంబంధించింది. ఇది పూర్వజన్మ సుకృతం ఉంటేనే ఈ కళ మనకు అబ్బుతుంది. అందరికీ రమ్మంటే వచ్చేది కాదు ఈ కళ. వచ్చిన కళని నిలబెట్టుకొని అద్భుతంగా పైకెళ్ళి మంచి రికార్డ్స్ సృష్టించాలని ఈ పిల్లలందరినీ ఆశీర్దిస్తూ ఈరోజు సభకి నమస్కారం చేస్తాను. మీరు ఆలోచించారు. నెక్స్ట్ ఈరోజు గౌరవంగా చిదంబరం నటరాజ కళానిలయం అవార్డు ప్రదానోత్సవం జరుగుతుంది. ముందుగా చక్కని అనుగ్రహ భాషని నాకు మంగళాశాసనాలు చేసిన బ్రహ్మశ్రీ సూర్యనారాయణమూర్తి గారిని వేదిక భాగంలో ఉన్న పెద్దలందరూ కూడా సమక్షంలో వారిని మంజుల గారు మెమంటోతోని అవార్డుతో సత్కరించవలసిన కోరుతున్నాను. ప్లీజ్. ఈ అవకాశాన్ని సముద్రాల వేణుగోపాలాచారి గారు, విజయలక్ష్మి గారు, రాగిణి గారు, రామాచారి గారు, మిగతా అందరూ కూడా బ్రహ్మశ్రీ సూర్యనారాయణమూర్తి గారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మంజుల గారి సమక్షంలో అతిథుల సమక్షంలో ఈరోజు ఆత్మీయమైన అవార్డు ప్రదానోత్సవం జరుగుతుంది. అలాగే మరొక ఎక్కడికి వెళ్ళదు అవార్డు ఇచ్చామని చెప్పేసి వెళ్ళిపోతారేమో. అందరికి అవార్డ్స్ ఇవ్వాలి, మీరు ఉండాలని కోరుకుంటున్నారు. ముందర కాల బంధం ఏమంటే ఇదేనేమో. థ్యాంక్ యూ అండి. అలాగే రాగాల సినిమాని మా రాగిని కోవిడ్ టైంలో నాకు చాలా హెల్ప్ చేసింది. ఒక అమ్మ కడుపు పుట్టపైన ఇదే బంధం, ఇదే రక్త సంబంధం ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ నాకు సెప్టెంబర్ 15 అక్టోబర్ 9 ఎంత జాగ్రత్తగా ఉన్న కోవిడ్ పీరియడ్ నాకు ఆనందం వచ్చేసింది. ఇలాంటి అమృతమూర్తి ఉండడం వల్లే నాలాంటి వాళ్ళు ఎంతోమంది బతుకుతూనే ఉన్నారు. అంటే ఇక్కడ గింజలు ఉన్నాయి. రాగిణి గారిని సత్కరించవలసిన కోరుతున్నాను, అవార్డుతో రావాల్సిన కోరుతున్నాను. దయచేసి శర్మ గారు మీరు లేట్ చేయొద్దు. బ్రదర్ బాబు బాబు ఓయ్ బాబు అలాగే
దర్శకులుగా సినిమా యాక్టర్స్గా వర్క్ చేస్తున్న శ్రీ అశోక్ రావు గారిని సత్కరించవలసిందిగా చిదంబర నటరాజ సంగీత నృత్య కళానికేతన్ తరపు నుంచి నేను వేడుకుంటున్న విశిష్ట పురస్కార అవార్డుల ప్రదానం జరుగుతుంది. అశోక్ రావు గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాను. దయచేసి అతిథులందరూ కూడా ఏమాత్రం వెనక అడుగు వేయకుండా ముందడుగు వేస్తూ ఉంటే, నేను చెప్పాను అర్ధచంద్రాకారంలో ఉంటే బాగుంటుంది, అందరు ఫోటోగ్రాఫ్లో బాగుంటుంది, వాళ్ళకి అందిస్తుంటే బాగుంటుంది. విజయలక్ష్మి గారు, రామాచారి గారికి ప్లేస్ ఇవ్వట్లేదు, మా వాళ్ళు ఏమన్నా అతిథులు గెస్ట్ ఏమైనా ప్లేస్ ఇవ్వట్లేదా, ప్లీజ్ వేసుకుంటారండి. ఫోటోగ్రాఫ్లో మాకు సొంతం అవుతుంది చక్కని జ్ఞాపకం. ఎస్, ఎంత ఎదిగినా ఒదిగిపోయి ఉండే అమృతమూర్తి మా అశోకరావు గారు దర్శకులుగా యాక్టర్గా వర్క్ చేస్తున్నారు. వారిని సత్కరించుకుంటున్నాను ఈరోజు. అలాగే నేను చెప్తున్నాను, చక్కని పాట ఆలపించిన మా కోయిలమ్మ విజయలక్ష్మి గారు మ్యూజిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా వర్క్ చేస్తున్నారు. వారిని రావాల్సిందిగా కోరుతున్నాను. వారు కూడా వేణుగోపాలాచారి గారు అండ్ కటూరి గురునారాయణమూర్తి గారు, అశోకరావు గారు, రాగిణి గారు అందరి సమక్షంలో వేదికపైన ఎవరైనా ఉంటే వారందరి సమక్షంలో వారిని సత్కరించవలసిన ఈ అవార్డును అందుకోవాల్సిందిగా కోరుతున్నాను. తర్వాత అవార్డు రామాచారి గారిని రెడీగా పెట్టుకోండి. అండ్ సంగీతం తీగతో మాలలతో ఎంత బాగుంటుందో అలాంటి వ్యక్తి రామాచారి గారు, వారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాను. మీరు అక్కడే ఉన్నట్టయితే ఫోటోగ్రాఫ్లో ఉంటుంది, వాళ్ళు తెచ్చిస్తారు. మీరు అటు ఇటు వెళ్తే ఫోటోలు బాగా రావు నాకు కూడా, మీ కంచి పట్టు చీర అడ్డొస్తూ ఉంటుంది. సో ఆడవాళ్ళు ఎప్పుడు తొక్కేస్తూ ఉంటారు. రాగిని అయితే మా అశోకరావు గారిని తొక్కేసారు, వెంటనే పెట్టేశారు, ముందుకు రాలేదు. రామాచారి గారిని వాడు అందుకోవాల్సిందిగా కోరుతున్నాను. సో ఒక్క వేవ్ వస్తే ఒక మాస్క్, 2 వేవ్స్ వస్తే డబుల్ మాస్క్, థర్డ్ వేవ్ వస్తే ట్రిపుల్ మాస్క్ వేస్తూ ఉంటారు. కరుణశ్రీ గారు, అలాగే రాగిణి గారు, అశోకరావు గారు, విజయశ్రీ గారు అందరి సమక్షంలో దయచేసి కొంచెం ముందుకు స్ప్రెడ్ అవుతే వాళ్ళందరూ వచ్చేస్తారు. స్వప్న గారు కొంచెం ముందుకు జరగండి, వాళ్ళందరూ జాయిన్ అవుతూ ఉంటారు. ఫోటోగ్రాఫర్ బాగుంటుంది. ఇది నా కోరిక, నా విన్నపం అనమాట. అందరూ కనిపిస్తే బాగుంటుంది అనే ఉద్దేశంలో. అలాగే మేము సైతం అంటూ ఎన్నో కార్యక్రమాలు చేసిన స్వప్న గారిని గౌరవించవలసిందిగా కోరుతున్నాను. చిదంబర నటరాజ కళానిలయం అవార్డు ప్రదానోత్సవంలో స్వప్న గారికి అవార్డు అందించవలసి కోరుతున్నాను. శర్మ గారు మీరు లేట్ చేస్తున్నారని అనుకుంటా. మేము చాలా కాలాతీతమైన ఇంటికి వెళ్ళాలి కూడా, అందరూ ఆత్మారావు ఘోషిస్తున్నాడు కడుపులో ఇంకా. అలాగే శ్రీమతి నిర్మలా గారి అవార్డు కూడా అడగవలసిన కోరుతున్నాను. సో అలాగే నెక్స్ట్ నిర్మలా గారి అవార్డు అందించవలసిన కోరుతున్నాను. ప్లీజ్. శర్మ గారు 1వ, శర్మ గారు 2వ, శర్మ గారు 3వ. అలాగే మరొక అవార్డు అందించవలసిన కోరుతున్నాను. చిదంబర నటరాజ కళానిలయం నుంచి శ్రీ ఎస్ రామచంద్రరావు గారికి సోషల్ సర్వీస్ నుంచి అందుకుంటున్నారు ఆఖరిమైన అవార్డు ఈరోజు. స్వప్న గారు మీ అందరికి ఫోటోగ్రాఫ్ ఇచ్చినప్పుడు మాకు ఫోటోగ్రాఫ్ ఇవ్వాలి కదా. విజయలక్ష్మి గారు ప్లీజ్ ఒక్కసారి వేదిక భాగంలోకి రావాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ ఆత్మీయమైన జ్ఞాపకం అంటే ఫోటోగ్రాఫ్ మాత్రమే అండి. ఆ ఫోటోగ్రాఫ్ వాళ్ళ సొంతం అవ్వాలని కోరుకుందాం. కరుణశ్రీ గారికి అవార్డు అందించవలసిందిగా కోరుతున్నాం. ప్లీజ్. సభలో ఉన్న పెద్దలందరికీ, మాకు నృత్యం నేర్పించినటువంటి గురువులందరికీ శిరస్సు వంచి పాదాలు వందనాలు చేస్తున్నాం. అలాగే సృష్టిలోనికి మూలం అమ్మ. ఆ జగదాంబ చల్లని చూపుంటేనే ఈ కరోనా లాంటి మనని ఎవరిని ఏమీ చేయలేదు. అటువంటి అమ్మ అనుగ్రహం మనకందరికీ ఉండాలని శ్రీచక్రంలో 9 చక్రాల్లో ఉండేటువంటి అమ్మల్ని ఒక్కసారి ప్రార్థించుకుంటే కోడి కనుక పిల్లల్ని రెక్కల్లో ఎలా దాచుకుంటుందో
అమ్మ మనల్ని అలా కాపాడుకుంటుంది. అటువంటి అమ్మ పాట ఒక చిన్న పాటను పాడి మంజుల గారి గురించి, మన చిదంబర నటరాజ కళానిలయం గురించి ఒక 2 ముక్కలు చెప్తారు. ఓం శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. శ్రీరాజరాజేసి కురు సత్కృపా, శ్రీరాజరాజేసి కురు సత్కృపా, శ్రీచక్రవాసాసి హృది మే వస, శ్రీరాజరాజేసి కురు సత్కృపా, శ్రీచక్రవాసాసి హృది మే వస, విశాలభావిలాసిని నవచక్రాంతర్వాసిని, విశాలభావిలాసిని నవచక్రాంతర్వాసిని, తదైవ తత్తస్సురస్వరూపే భక్తాళీ దీపే, తదైవ తత్తస్సురస్వరూపే భక్తాళీ దీపే, శ్రీరాజరాజేసి కురు సత్కృపా, శ్రీచక్రవాసాసి హృది మే వస. దేవీ చక్ర సమైక్యం మే చేతసి భావాయామి, దేవీ చక్ర సమైక్యం మే చేతసి భావాయామి, చక్ర బ్రహ్మాండైక్యం చ చిత్తే నిదదామి, చక్ర బ్రహ్మాండైక్యం చ చిత్తే నిదదామి, అజాండ పిండం డయోరవేదం భావే గాఢం చింతయే, మనోచ్చ దివ్యా వేదరీతిం ప్రాణస్పందైదారయే, శ్రీరాజరాజేసి కురు సత్కృపా, శ్రీచక్రవాసాసి హృది మే వస. నాదకారతనో శివవామ శరీరగతే, నాదకారతనో శివవామ శరీరగతే, వాగర్ధకారే బహువేదాంతే ప్రవిచారే, వాగర్ధకారే బహువేదాంతే ప్రవిచారే, శివే సదా విరాకృతే గజముఖ షణ్ముఖ ప్రియావహే, తదర్థరూపే త్వమర్థదీపే సచ్చిదానందే భయాపరే, శివే సదా విరాకృతే గజముఖ షణ్ముఖ ప్రియావహే, తదర్థరూపే త్వమర్థదీపే సచ్చిదానందే భయాపహే, శ్రీరాజరాజేసి కురు సత్కృపా, శ్రీచక్రవాసాసి హృది మే వస, హృది మే వస, హృది మే వస. అమ్మవారి కరుణా కటాక్షం ఉంటే మనం ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదనే ఉద్దేశంతో ఈ పాట పాడటం జరిగింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అది చిదంబర నటరాజ కళానిలయం స్థాపించినటువంటి మంజుల గారు నాకు 30 సంవత్సరాల నుంచి నా కొడుకు, మేమిద్దరం కలిసి రంగసాయి భట్ గారి దగ్గర, గోపాలరాజు భట్ గారి దగ్గర కొన్ని ఫోక్ డాన్సులు చేయడం జరిగింది. వేరే స్టేట్స్ కూడా ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. నేను కూడా కూచిపూడి డాన్స్ నేర్చుకున్నాను. బిఏ డాన్స్ చేసి, ఎంఏ డాన్స్ చేసి ఎంపీ చేశాను. అలాగే ఇక్కడ ఉన్నటువంటి నా సహోదరులందరూ కూడా కూచిపూడి డాన్సర్సే. మేమంతా కలిసి ప్రోగ్రామ్స్ చేసిన వాళ్ళే. అలాగే ఈ 25 సంవత్సరాల యానివర్సరీ కూడా 50 ఇయర్స్ యానివర్సరీ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇంకా సంకల్పంతో మంచి ప్లాన్స్ చేసుకున్నాం మేమందరం కలిసి. అలాగనే మనకి ఈ కళనిచ్చినటువంటి కళామతలిని మనం ఇంకా బాగా అభివృద్ధి చేసుకొని పిల్లలు ఇంకా అభివృద్ధి చేసి పైకి రావాలనుకుంటున్నాం. ఈ కళ అనేది శుక్రుడికి సంబంధించింది. ఇది పూర్వజన్మ సుకృతం ఉంటేనే ఈ కళ మనకు అబ్బుతుంది. అందరికీ రమ్మంటే వచ్చేది కాదు ఈ కళ. వచ్చిన కళని నిలబెట్టుకొని అద్భుతంగా పైకెళ్ళి మంచి రికార్డ్స్ సృష్టించాలని ఈ పిల్లలందరినీ
ఆశీర్దిస్తూ ఈరోజు సభకి నమస్కారం చేస్తాను. నెక్స్ట్ ఈరోజు గౌరవంగా చిదంబరం నటరాజ కళానిధి అవార్డు ప్రదానోత్సవం జరుగుతుంది. ముందుగా చక్కనైన అనుగ్రహ భాషని నాకు మంగళాశాసనాలు చేసిన బ్రహ్మశ్రీ సూర్యనారాయణమూర్తి గారిని వేదిక భాగంలో ఉన్న పెద్దలందరి కూడా సమక్షంలో వారిని మంజుల గారు మెమంటోతోని అవార్డుతో సత్కరించవలసిన కోరుతున్నాను. ప్లీజ్. ఈ అవకాశాన్ని సముద్రాల వేణుగోపాలాచారి గారు, విజయలక్ష్మి గారు, రాగిణి గారు, రామాచారి గారు, మిగతా అందరూ కూడా బ్రహ్మశ్రీ సూర్యనారాయణమూర్తి గారు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మంజుల గారి సమక్షంలో అతిథుల సమక్షంలో ఈరోజు ఆత్మీయమైన అవార్డు ప్రదానోత్సవం జరుగుతుంది. అలాగే మరొక ఎక్కడికి వెళ్ళదు అవార్డు ఇచ్చామని చెప్పేసి వెళ్ళిపోతారేమో, అందరికి అవార్డ్స్ ఇవ్వాలి, మీరు ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే దర్శకులుగా సినిమా యాక్టర్స్గా వర్క్ చేస్తున్న శ్రీ అశోక్ రావు గారిని సత్కరించవలసిందిగా చిదంబర నటరాజ సంగీత నృత్య కళానికేతన్ తరపు నుంచి నేను వేడుకుంటున్న విశిష్ట పురస్కార అవార్డు ప్రదానోత్సవం జరుగుతుంది. అశోక్ రావు గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాను. దయచేసి అతిథులందరూ కూడా ఏమాత్రం వెనక అడుగు వేయకుండా ముందడుగు వేస్తూ ఉంటే, నేను చెప్పాను అర్ధచంద్రాకారంలో ఉంటే బాగుంటుంది, అందరు ఫోటోగ్రాఫ్లో బాగుంటుంది, వాళ్ళకి అందిస్తుంటే బాగుంటుంది. విజయలక్ష్మి గారు, రామాచారి గారికి ప్లేస్ ఇవ్వట్లేదు, మా వాళ్ళు ఏమన్నా అతిథులు గెస్ట్ ఏమైనా ప్లేస్ ఇవ్వట్లేదా, ప్లీజ్ వేసుకుంటారండి. ఫోటోగ్రాఫ్లో నాకు సొంతమవుతుంది చక్కని జ్ఞాపకం. ఎస్, ఎంత ఎదిగినా ఒదిగిపోయి ఉండే అమృతమూర్తి మా అశోకరావు గారు దర్శకులుగా యాక్టర్గా వర్క్ చేస్తున్నారు. వారిని సత్కరించుకుంటున్నాను ఈరోజు. అలాగే నేను చెప్తున్నాను, చక్కని పాట పాడి ఆలపించిన మా కోయిలమ్మ విజయలక్ష్మి గారు మ్యూజిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా వర్క్ చేస్తున్నారు. వారిని రావాల్సిందిగా కోరుతున్నాను. వారు కూడా వేణుగోపాలాచారి గారు అండ్ కటూరి సూర్యనారాయణమూర్తి గారు, అశోకరావు గారు, రాగిణి గారు అందరి సమక్షంలో వేదికపైన ఎవరైనా ఉంటే అందరి సమక్షంలో వారిని సత్కరించవలసిన ఈ అవార్డును అందుకోవాల్సిందిగా కోరుతున్నాను. తర్వాత అవార్డు రామాచారి గారిని రెడీగా పెట్టుకోండి. అండ్ సంగీతం తీరుతో మాలలితే ఎంత బాగుంటుందో అలాంటి వ్యక్తి రామాచారి గారు, వారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాను. మీరు అక్కడే ఉన్నట్టయితే ఫోటోగ్రాఫ్లో ఉంటుంది, వాళ్ళు తెచ్చిస్తారు. మీరు అటు ఇటు వెళ్తే ఫోటోలు బాగా రావు మాకు కూడా, మీ కంచిపట్టి చీర అడ్డొస్తూ ఉంటుంది. సో ఆడవాళ్ళు ఎప్పుడు తొక్కేస్తూ ఉంటారు. రాగిణి అయితే మా అశోకరావు గారిని తొక్కేసారు, వెనకనే పెట్టేస్తారు, ముందుకు రాలేదండి. రామాచారి గారిని వారు అందుకోవాల్సిందిగా కోరుతున్నాను. సో ఒక్క వేవ్ వస్తే ఒక మాస్క్, 2 వేవ్స్ వస్తే డబుల్ మాస్క్, థర్డ్ వేవ్ వస్తే ట్రిపుల్ మాస్క్ వేసుకుంటారు. కరుణశ్రీ గారు, అలాగే రాగిణి గారు, అశోకరావు గారు, విజయలక్ష్మి గారు అందరి సమక్షంలో దయచేసి కొంచెం ముందుకు స్ప్రెడ్ అవుతే వాళ్ళందరూ వచ్చేస్తారు. స్వప్న గారు కొంచెం ముందుకు జరగండి, వాళ్ళందరూ జాయిన్ అవుతూ ఉంటారు. ఫోటోగ్రాఫర్ బాగుంటుంది. ఇది నా కోరిక, నా విన్నపం అన్నమాట. అందరూ కనిపిస్తే బాగుంటుంది అనే ఉద్దేశంలో. అలాగే మేము సాహిత్యం అంటూ ఎన్నో కార్యక్రమాలు చేసిన స్వప్న గారిని గౌరవించవలసిందిగా కోరుతున్నాను. చిదంబరం నటరాజ కళానిధి అవార్డు ప్రదానోత్సవంలో స్వప్న గారికి అవార్డు అందించవలసి కోరుతున్నాను. శర్మ గారు మీరు లేట్ చేస్తున్నారని అనుకుంటా. మేము చాలా కాలాతీతమైన ఇంటికి వెళ్ళాలి కూడా, అందరూ ఆత్మారావు ఘోషిస్తున్నాడు కడుపులో ఇంకా. అలాగే శ్రీమతి నిర్మలా గారి అవార్డు కూడా రెడీ అవ్వాల్సిన కోరుతున్నాను. సో
అలాగే నెక్స్ట్ నిర్మలా గారి అవార్డు అందించవలసిన కోరుతున్నాను ప్లీజ్. శర్మ గారు ఒకటోసారి, శర్మ గారు రెండోసారి, శర్మ గారు మూడోసారి. అలాగే మరొక అవార్డు అందించవలసిన కోరుతున్నాను చిదంబర నటరాజ కళానిలయం నుంచి శ్రీ ఎస్ రామచంద్రరావు గారికి సోషల్ సర్వీస్ నుంచి అందుకుంటున్నారు ఆత్మీయమైన అవార్డు ఈరోజు. స్వప్న గారు మీ అందరికీ ఫోటోగ్రాఫ్ ఇచ్చినప్పుడు మాకు ఫోటోగ్రాఫ్ ఇవ్వాలి కదా. విజయలక్ష్మి గారు ప్లీజ్ ఒక్కసారి వేదిక భాగంలోకి రావాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ ఆత్మీయమైన జ్ఞాపకం అంటే ఫోటోగ్రాఫ్ మాత్రమే అండి. ఆ ఫోటోగ్రాఫ్ వాళ్ళ సొంతం అవ్వాలని కోరుకుందాం. కరుణశ్రీ గారికి అందుకుంటున్నారు చక్కని అందమైన జ్ఞాపకం మధురిమ చిరంజీవి. అలాగే నిర్మలా గారికి అవార్డు అందించవలసిన కోరుతున్నాను ప్లీజ్. ఓకే, రామచంద్రరావు గారికి అవార్డు. సోషల్ సర్వీస్ చేస్తూ ఉంటారు, ఎన్నో సేవా కార్యక్రమాలు వారు. సార్ రామాచారి గారు ప్లీజ్ ఒక 2 minutes అని నా కోసం రిక్వెస్ట్. ఇంకా చిన్న వేరే వాళ్ళందరూ కూడా అవార్డు అందుకోవాల్సి ఉంది. దయచేసి మీరందరూ కూడా వేదిక భాగంలో ఉండవలసిందిగా కోరుతున్నాను. మీకు ఒక మరొక వ్యక్తిని పరిచయం చేస్తున్నాను. నన్ను కన్నా నా తల్లి ఎప్పుడు కూడా బాగుంటుంది కాబట్టి ఈరోజు తెలుగులో తులసి మొక్క, కోవిల్లో కొబ్బరి మొక్క, కోవిట్లో కల మొక్క అంటూ ఈ అబ్బాయి చాలా మంచోడు. రేణు శ్రావణ్కి సత్కరించాల్సిన ఆ సత్కారాన్ని మా అమ్మగారు అందుకోవాల్సిందిగా కోరుతున్నాను. అంటే షీ ఈజ్ డఫ్ అండ్ డమ్, మల్టీ ఆర్గాన్తో ప్రాబ్లం పొందుతూ ఉంటారు. నిన్న ఐ ఆపరేషన్. వారికి వేదిక మీద ఉన్న పెద్దలందరినీ సగౌరవంగా విన్నపం నా తరపున విన్నపం చేస్తున్నారు. వేణుగోపాలాచారి గారు మీరందరి సమక్షంలో మా అమ్మగారిని దీవిస్తూ ఇంకా ఆయుష్ ఇవ్వాలని కోరుకుంటాను. సృష్టిలో తీయనైన పదం అమ్మ అంటారు కదా, అది నాకు జరిగిన సత్కారాన్ని వేదిక భాగంలో నా అతిథులు కూడా దగ్గరగా ఉండవలసిందిగా కోరుతున్నాను. విజయలక్ష్మి గారు మా అమ్మకు ఒక మెమరీ జ్ఞాపకాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. బ్రహ్మశ్రీ సూర్యనారాయణమూర్తి గారు అలాగే వీరందరూ కూడా సమక్షంలో మధుల గారు మీరు కూడా ఉంటే బాగుంటుంది. మా అమ్మ సత్కరిస్తున్నారు కాబట్టి గొప్పగా చెప్పుకుంటున్నాను. అమ్మ లేని ఏది లేదని ఇన్ఫినిటీ, కానీ దానితో నాన్న కూడా ఉండాలి. 2 కళ్ళు లాంటి వాళ్ళని ఎప్పుడు చూసుకోండి. ఎందుకంటే చాలా మంది ఓల్డ్ ఏజ్ హోమ్ అనాథాలని బాధపడుతున్నారు. అలాంటి జోలికి వెళ్ళకండి. చిన్నపిల్లలు అయిపోతూ ఉంటారు, అంత మాత్రమే వాళ్ళు క్షమించి అర్హత మనకుంది. ఎప్పుడు మాత్రం మన ఇంటి కంటి పాపలా చూసుకుంటుంటే బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి సమక్షంలో. అలాగే గౌరీ శంకర్ గారిని కూడా సత్కరించవలసిందిగా కోరుతున్నాను. చిదంబర నటరాజ కళానిలయం రజోత్సవ వేడుకలో భాగంగా ఈ అవార్డు ప్రధానోత్సవాల్లో గౌరీ శంకర్ గారిని చదువుకోండి అన్నారు. గౌరీ శంకర్ గారు ఏమనుకోకండి. గౌరీ శంకర్ గారికి అందించవలసిందిగా కోరుతున్నాను. నిర్మలా గారు ఇంత చక్కగా ఓపిక్గా మరి మాకు అందరికీ అవార్డులు పంచిన మా కొండపల్లి బొమ్మను ముద్దుగా పిలుస్తుంటారు. ఎందుకు అలా అనిపించేస్తుంది సార్ గారిని చూస్తుంటే. సో వేణుగోపాలాచారి గారు కూడా మంజుల గారి సమక్షంలో వారికి కూడా ఆత్మీయమైన జ్ఞాపకాన్ని అందించవలసిగా కోరుతున్నాను.
సో నెక్స్ట్ అవార్డు ఇంకా అయిపోలేదు సార్, ఇంకా చాలా ఉన్నాయి. ఏమాత్రం ఇంకొంచెం మంది అందుకోవాల్సిన ఉంది. పెద్ద లిస్ట్ ఏర్పాటు చేశారు. ఖజానా చాలా పెద్దది, మందుల గారి హృదయం కూడా చాలా పెద్దది. వారికి కూడా అందించవలసిందిగా కోరుతున్నాను. సో ఫస్ట్ ఈరోజు అవార్డు అందుకోవడానికి రాబోతున్నారు శ్రీమతి పద్మ గారు, సంఘ సేవకురాలు. వారిని రావాల్సిందిగా కోరుతున్నారు. ప్లీజ్ వెల్కమ్ అండి. పద్మ గారు ఎక్కడున్న వారిని వేదిక మీద రావాల్సింది కోరుతున్నారు. అలాగే టెర్రస్ గార్డెన్ చేస్తూ మిద్దె మీద పంట చేస్తున్నారు డాక్టర్ రవిచంద్ర కుమార్ గారు, మిద్దె మీద పంట, వారిని కూడా రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే కృష్ణవేణి గారు, వారిని కూడా రావాల్సిందిగా కోరుతున్నాను. రెడీగా ఉంది. శ్రీమతి పద్మ గారు సంఘ సేవకురాలు, ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఈరోజు ఈ వేదిక ప్రాంగణంలో కడిగారు. వారికి అందించవలసిందిగా కోరుతున్నాను. రాణి గారు, మీరు మా ఫోటోగ్రాఫ్లో లేకపోతే చాలా కష్టం అండి. ప్లీజ్ కర్ణశ్రీ గారు, రాణి గారు, గౌరీశంకర్ గారు మా ఫోటోగ్రాఫ్లో ఉండాలి. అందరూ అవార్డ్స్ అందుకుంటున్నారు. మా సమక్షంలో మీ జ్ఞాపకం కూడా ఉంటే బాగుంటుంది. ప్లీజ్. అలాగే మిద్దె మీద పంట టెర్రస్ గార్డెన్ చేస్తూ రాష్ట్రపతి అవార్డు అందుకుంటూ త్వరలోనే రేపు 9th డాక్టరేట్ అందుకోబోతున్న రవిచంద్ర కుమార్, డాక్టర్ రవిచంద్ర కుమార్ గారిని వేదిక రావాల్సిందిగా కోరుతున్నాను. ప్లీజ్ వెల్కమ్ సార్. ఎవరు వెళ్ళదు ప్లీజ్ రిక్వెస్ట్. అలాగే సో ఓరుగంటి కృష్ణవేణి గారు, ప్లీజ్ రెడీగా ఉండవలసిందిగా కోరుతున్నాను. సో ఈరోజు ఈ ప్రోగ్రామ్కి స్పాన్సర్ చేశారు, వారి శాఖలు కూడా బహుకరించారు. ఆత్మీయమైన ఎప్పుడు కూడా సర్వీస్లో ముందుంటుంటారు. తను కూడా ఆల్రౌండర్ సేవా కార్యక్రమాలు చేయడంలో కృష్ణవేణి గారు, ఓరుగంటి కృష్ణవేణి గారు వారి సోషల్ సర్వీస్ సోషల్ యాక్టివిటీస్లో భాగంగా ఈరోజు అందుకుంటున్నారు. వారు తర్వాత శ్రీమతి గీతారాం గారు, బీజేపీ లీడర్, వారిని రెడీగా ఉండవలసిందిగా కోరుతున్నాను. శ్రీమతి కవిత హీరానందిని గారు, సోషల్ సర్వీస్ నుంచి వారు రెడీగా ఉండవలసిందిగా కోరుతున్నాను. శ్రీమతి రేఖా శంకర్పల్లి గారు అండ్ సంఘ సేవకురాలు అండ్ సోషల్ యాక్టివిటీస్ నుంచి వారి ముగ్గురిని కూడా రావాల్సిందిగా కోరుతున్నాను. గీతారాం గారు, కవిత హీరానందిని గారు, రేఖా శంకర్పల్లి గారు. చిన్నారులు కూడా ఇంకెంతో నిజంగా జోలపాడాలండి. గీతారాం గారు, గీతారాం గారు అండ్ కవిత హీరానందిని గారు, రేఖా శంకర్పల్లి గారు, వీరు సోషల్ యాక్టివిటీస్ సేవా కార్యక్రమాలు ఎన్నో ఇంకెన్నో చేయాలి అని కోరుకున్నాను. గీతారాం గారిని వేదికకి రావాల్సిన కోరుకున్నాను. అలాగే నెక్స్ట్ కవిత గారు అటెండెన్స్ వేస్తున్నాను నేను ఇక్కడ. సో రేఖా శంకర్పల్లి గారు, కవిత గారు నేను పిలిచాను. అయ్యో జాయిన్ అవ్వండి. శ్రీ సత్యనారాయణ గారు, ఎస్ఐ గారు, పటాన్చెరుగా చేస్తారు సంఘ సేవకురాలు, వారు కూడా. సత్యనారాయణ గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంత చక్కగా రక్షణ కాపాడుతూ అందరినీ, ఈ మధ్యకాలంలో డాక్టర్స్ దేవుళ్ళు, రక్షక భటులు దేవుళ్ళు, అందరూ దేవుళ్ళు అయిపోతున్నారు, సేవ చేసే వాళ్ళు దేవుళ్ళు అయిపోతున్నారు. ముందుగా కవిత హీరానంది గారు అండ్ రేఖా గారికి అందమైన జ్ఞాపికను అందించవలసిందిగా కోరుతున్నాను. చిదంబరం నటరాజ కళానిలయం రజతోత్సవ వేడుకలో భాగంగా 25 వసంతాల వేడుక. సో వాలంటీర్ వర్క్ అనేది చాలా మస్ట్ అనేది. వాలంటీర్గా చేస్తూ ఉన్న వాళ్ళు తొందరగా చేయాలని కోరుతున్నాను. కవిత గారు అక్కడ, రేఖా గారు కూడా ఎంత సర్ది పెట్టుకున్నా ఏవో ఒక జాప్యం జరుగుతూనే ఉంటుంది. అందుకోసం
రేఖా గారికి అందించవలసిందిగా కోరుతున్నాను. అలాగే నెక్స్ట్ కృష్ణమూర్తి గారు అండ్ బలరాం గారు, అంజయ్ గారు, వాళ్ళ ముగ్గురు కూడా ఉండవలసిందిగా కోరుతున్నాను. వాళ్ళ అయిపోయిన తర్వాత ప్లీజ్. కృష్ణమూర్తి గారు, బలరాం గారు, అంజయ్ గారు, వాళ్ళ ముగ్గురు కూడా రెడీగా ఉండవలసిందిగా కోరుతున్నాను. ముందుగా కృష్ణమూర్తి గారు. కృష్ణమూర్తి గారు అందుకుంటున్నారు ఈరోజు చక్కని జ్ఞాపిక. రేఖా గారు కొంచెం ఫోటోగ్రాఫ్కి స్మైల్ ఇస్తే అందమైన జ్ఞాపకం అవుతుంటుంది. పలకరింపు తర్వాత చేసుకుందాం మనం. ఓహో, అద్దపావు భాగ్యంగా ఇస్తేనే తీసుకుంటారా మీరు? అర్థం చేసుకోరు, అది విషయం. కార్తీక దీపం మహిమాది. అండ్ కృష్ణమూర్తి గారు అందుకుంటున్నారు ఆత్మీయమైన జ్ఞాపిక ఈరోజు అవార్డు గ్రహీతలు సోషల్ యాక్టివిటీస్ నుంచి. నెక్స్ట్ బలరాం గారు. బలరాం గారు వారి వేదిక ప్రాంతాలను రావాల్సిందిగా కోరుతున్నాను. తర్వాత అంజయ్ గారు. అంజయ్ గారు తర్వాత అంజయ్ గారికి జ్ఞాపకం అందించవలసిందిగా కోరుతున్నాను. అంజయ్ గారు. తర్వాత లింగారెడ్డి గారు, సరితారెడ్డి గారు, ప్రతిభా గౌడ్ గారు, ప్రతిభా గౌడ్ గారు, వాళ్ళు కూడా శ్రీ టీవీ భైరవ్ శర్మ గారు, వీరందరినీ రెడీగా ఉండవలసిందిగా కోరుతున్నాను. తర్వాత అవార్డు అందుకుంటున్న లింగారెడ్డి గారు. మీరు ఫోటో అయితే అనండి, ఓకే చెప్పండి, లేదంటే అలానే స్టిల్ అయిపోయి మన సాక్షిగా వెళ్ళిపోతుంటారు, వేదిక ఖాళీగా ఉండదు. లింగారెడ్డి గారు. లింగారెడ్డి గారు. శ్రీ సత్యనారాయణ గారు సోషల్ యాక్టివిటీస్ అందుకుంటున్నారు. సత్యనారాయణ గారు వాళ్ళు అందుకోవాల్సిందిగా కోరుతున్నారు. సార్ పేరు ఏమో తెలిస్తే మేము జ్ఞాపకాన్ని ఇస్తారా? సత్యనారాయణ గారా? చాలు కదా. అంజయ్ గారు. అంజయ్ గారు అందుకున్నారు. సో ఎం వీరయ్య గారు సోషల్ యాక్టివిటీస్ నుంచి అందుకుంటున్నారు. అలాగే మధుసూదన్ రావు గారు సోషల్ సర్వీస్ నుంచి వాళ్ళు ఇవ్వాల్సిన కోరుతున్నాను. మధుసూదన్ రావు గారు. తర్వాత భైరవ్ శర్మ నాట్య గురువు, వాళ్ళు కూడా రావాల్సింది కోరుతున్నాను. మేమంతా నా దగ్గరే ఉండాలి, వెతుక్కుంటాడు అక్కడ. శర్మ గారు వసుధరావు గారు. శర్మ గారు. భైరవ్ శర్మ గారు. రామయ్య. అండ్ కంది బాగయ్య గారు, వారు కూడా రెడీగా ఉండవలసిందిగా కోరుతున్నాను. అలాగే ప్రతిభా గౌడ్ గారు నాట్య గురు, వారు కూడా రెడీగా ఉండవలసిందిగా కోరుతున్నాను. అలాగే ఎస్ లింగారెడ్డి గారు. అయ్యో చిన్నగా చప్పట్ల వర్షం ఎంత బాగా కురుస్తుందో, అంతే మేడం అంటే భయమా భక్తో తెలియదు నాకు. బాగయ్య గారు. తర్వాత ప్రతిభా గౌడ్ గారు నాట్య గురు, సిల్వర్ జూబ్లీ 20 వసంతాల వేదికలో. మేడం గారు అందరూ ఎంతవరకు చప్పట్ల వర్షం అలా కురుస్తూనే ఉండాలి. ఆకాశం నుంచి ముక్కోటి వేలందరూ కూడా దిగుతూనే ఉంటారు.
ప్రతిభ గౌడ్ గారు, అలాగే ఆట విజయ్, సరితారెడ్డి గారు కూడా రావాల్సిన కోరుకున్న నాట్య గురువు సరితారెడ్డి గారు. అండ్ ఆట విజయ్ డాన్స్ పర్ఫార్మెన్స్ అద్భుతంగా చేసి పర్ఫార్మెన్స్ చేశారు. అండ్ సరితారెడ్డి గారు ఉన్నారా? అలాగే వివేకానంద గారు సింగర్ అండ్ ఈవెంట్ ఆర్గనైజర్ వారిగా రావాల్సిందిగా కోరుతున్నాను. వివేకానంద గారు, శర్మ గారు ప్లీజ్ వాళ్ళకి మెమంటో చాలా అందించాల్సిందిగా కోరుతున్నాను. చాలా ప్లీజ్. సరితారెడ్డి గారు, శర్మ గారు ఇప్పుడు మంజులా గారికి చిదంబర నటరాజ కళానిధి రజోత్సవ వేదికలో మంజులా గారిని అందరూ సత్కరించవలసిందిగా కోరుతున్నాను. మంజులా గారు మా ఆయన బంగారం అంట, అంత ఓపిక ఉన్న మా ఆయన్ని పిలవండి సార్. రండి సార్. వాళ్ళిద్దరికి కూడా వేణుగోపాలాచారి గారు, అలాగే రాగిణి గారు, కరుణశ్రీ గారు అండ్ అందరి సమక్షంలో అశోక గారు, అండ్ వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ వేదిక ప్రాంగణంలోకి రావాల్సిందిగా కోరుతున్నాను. మడుపు ఫ్యామిలీ మంజులా గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాను ప్లీజ్. కొంచెం ముందు కొంచెం స్ప్రెడ్ చేస్తే అందరూ జాయిన్ అవుతారండి. ఒకరి వెనక ఒకరు కనిపించరు. ఇది ముందుగా నేను చెప్తూ ఉంటాను, అందరూ ఉంటే బాగుంటుంది. మాస్క్ ఒకసారి పక్కన తప్పించండి, పర్వాలేదు, జ్ఞాపకాల్లో ఒక భాగం కదా. ఇంటి వెనక శానిటైజర్, హాట్ వాటర్లో ముందుకు వెళ్దాం అందరం కూడా. మాస్క్ గడ్డని పెట్టుకుంటే గడ్డ వచ్చినట్టు అనుకుంటారు. ఫోటో వద్దని గడ్డ పెట్టుకున్నాను ఇంత. మాస్క్ క్లియర్ చేయండి ప్లీజ్. ఏమంత రిక్వెస్ట్ ఫోటోగ్రాఫ్ మాత్రమే. అలాగే మాసం గోపి గారిని సత్కరించవలసిన కోరుతున్నాను. సో వారిని ఆట విజయ్ తీసుకెళ్ళి ఏదైనా మెమంటో పైన పేరు సార్ సరితారెడ్డి గారు పేరు చేంజ్ చేశారంట. నామకరణ చేసి చాలా రోజులు అవుతుంది. పేరు చేంజ్ చేస్తే ఎలా సార్? ఎస్పీఎస్ ఎంటర్టైన్మెంట్ శ్రీనివాసరావు గారు వేదిక మీదకి రావాల్సిందో కోరుతున్నారు. శ్రీనివాసరావు గారు, రండి 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 దయచేయండి, మీరాక మాకెంతో సంతోషం సుమండి, రండి 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 రండి. సరితారెడ్డి గారు ఇందా నుంచి పిలుస్తున్నారు. 1వ నెంబర్ బస్సు లాగా, 1వ నెంబర్ 2వ నెంబర్ లాగా అందరూ రాలేదన్నమాట. సో థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా శ్రీనివాస్ గారు వచ్చారు. ఇంత అందమైన ఫోటోగ్రాఫ్స్ ఇంత వీడియో తీసుకున్నాడు శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారికి మంజులా గారు ఏం చెప్పండి మీరు చిదంబర నటరాజ కళానిలయం 25 వసంతాల వేడుక పండుగలు ఈరోజు చక్కని కార్యక్రమంలో ఎంతో మందికి అవార్డుల ఉత్సవాలు జరుగుతుంది. చక్కని అవార్డుల ఉత్సవం జరిగింది కూడా. చిన్నారులందరికీ కూడా ఉన్నాయి. మంజులా గారు చిన్నారులందరూ కూడా ఎవరైతే పిల్లలంతా ఉన్నారో వాళ్ళు కిలకల నవ్వే కోకిలమ్మ లాగా, గలగల పారే గోదావరి లాగా అందరూ వస్తుంటే వస్తే ఒక్కొక్కరికి అందించుకుంటారు. పిల్లలు పిడుగులు రవి గారు మీకు స్పెషల్గా సన్మానం చేస్తున్నారు. మంగళ గారు ఎందుకో తెలియదు మరి. ఆత్మీయమైన బంధం, స్నేహ బంధం. స్నేహాని కన్న మిన్న లోకాన లేరురా. ఓకే, 1 by 1 ఆర్డర్ and make a line, queue
పేర్లు లేదు సార్, అనౌన్స్మెంట్ ఇచ్చేసేయండి. మధ్య గారు మీరు కూడా జాయిన్ అయితే బాగుంటుంది వాళ్ళతో పాటు. పిల్లలు ఇంటికి వచ్చేసేయండి. మెమంటోస్ అందుకునే పిల్లలందరూ లైన్లోకి వచ్చేసేయండి. పిల్లలు ఇటువైపు వచ్చేసేయండి. ఆటా సంధి విజయ్ మెమంటోస్ అందించే విభాగాలు ప్లీజ్ హెల్ప్ చేయండి వాలంటీర్గా ప్లీజ్. సో 1 by 1 చక్కని మెమరీ, ఇది జ్ఞాపకం ప్లీజ్ పంపించవలసిందిగా కోరుతున్నాను. ప్లీజ్ సైలెన్స్. (9873) కార్ అడ్డుగా ఉందంటే బయట, ప్లీజ్ రిక్వెస్ట్ కార్ వెళ్ళడానికి వాళ్ళకి అవకాశం ఇవ్వండి. అండ్ 1 by 1 అందుకుంటున్నారు. ప్లీజ్ కార్ వరకు రిక్వెస్ట్ చేస్తున్నాను. పైన అడ్డుగా ఉందట, పైన కాదు బయట భాగంలో వారికి. ఇది గమనిక అడ్వర్టైజ్మెంట్స్ ఇలా వస్తూ ఉంటాయి మధ్యలో. సో వేదిక భాగంలో ఉన్న వాళ్ళందరూ ఇటు సైడ్ వచ్చేస్తే మీ పిల్లల్ని పంపించే అవకాశం చేయండి దయచేసి. ఫోటోగ్రాఫ్ తర్వాత దిగుతాం. మీరు కెమెరా లాగా చూస్తే అందమైన జ్ఞాపకం అవుతుంది. మంత్రి గారు ఎప్పుడైనా వాలంటీర్ టీం అనేది చాలా అవసరం అండి. అండ్ వాలంటీర్గా చాలా మందిని పెట్టుకోవాల్సింది, ఎందుకంటే ఆలస్యం అయిపోతుంది. చిన్నారులతో పాటు నాకు కూడా ఆలస్యం అయిపోతుంది ఇది. ఎందుకంటే ఇది ఎనీ ప్రోగ్రామ్కి ఇది ఇలా చేస్తే ఇది బాగుంటుంది. ఎందుకంటే ఒక్కరికే పని చెప్తే వాళ్ళు ఒక్కరే చేయాల్సి ఉంటుంది. అందరికీ అవకాశం ఇవ్వండి వాలంటీర్గా చేసే అవకాశం. చాలా మంది వాలంటీర్స్ కూడా ఉన్నారు. పిల్లలు మేక్ ఏ లైన్. సో ఫొటోస్ గ్రాఫ్స్ పాపం పిల్లలు అనేసరికి చాలా లేట్ అయిపోతుంది. అందుకే ఎప్పుడు కూడా స్పీచెస్ అనేది చాలా లెందీగా ఉంటే బోరింగ్గా ఉంటుంది. కానీ చిన్నారులు మాత్రం అర్థం చేసుకోవాల్సిన చిన్నారులప్పుడు కూడా వాళ్ళకి ఎప్పుడు కూడా అవకాశం ఉంటుంది. 1 by 1 అందరికీ ఇస్తారు. కొంచెం వెనక్కి జరగని పర్వాలేదు. అక్కడ ఏమాత్రం ఇది మేక్ ఏ లైన్. నాకు తెలిసి ఇంకా చిన్నారులు ఇంకా బాగా నేర్చుకోవాలని చిన్న విన్నపం, గురువులకు విన్నపం చేస్తున్నాను. ఎప్పుడైతే డెడికేషన్ ఉంటుందో, నమ్మకం ఉంటుందో, కాన్ఫిడెంట్ ఉంటుందో అప్పుడు బాగా నర్తించగలరు. సో అలాంటి అవకాశాన్ని పిల్లలకు అందించండి. ఏదో డ్యాన్స్ చేసాం కదా, ఏదో పర్ఫార్మెన్స్ చేసాం కదా, ఏదో వేదిక ఇచ్చారు కదా, ఒక డ్యాన్స్ టీచర్ అవకాశం ఇచ్చారు అనుకోవద్దు. ఒక అద్భుతమైన డ్యాన్స్ చేయాలి అంటే, అందరినీ మెప్పించాలంటే, అద్భుతమైన కళాకారునిగా కావాలంటే బాగా నేర్చుకోవాలండి. ఇది రిక్వెస్ట్ టు పేరెంట్స్ అండ్ రిక్వెస్ట్ టు నాట్య గురువులందరికీ కూడా. కొందరు శ్రద్ధగా నేర్చుకుంటారు, కొందరు మామూలుగా నేర్చుకుంటారు, కొందరు ఎక్స్ట్రాగా నేర్చుకుంటారు. సో అందువల్ల అందరినీ రావాల్సిందిగా కోరుతున్నాను. అండ్ ఈరోజు సింగర్స్ ఈరోజు చక్కని పాటలు ఆలపించారు. సాయి సాంగీత్ అండ్ నందకిషోర్, వాళ్ళిద్దరిని కూడా రావాల్సిందిగా కోరుతున్నాను. సాయి సాంగీత్ అండ్ నందకిషోర్ లేడీ వాయిస్ సింగర్. అలాగే వీరిద్దరు కూడా బ్యాచిలర్స్ హాస్టల్ రూమ్లో అద్భుతమైన కళాకారులు రాణిస్తూ ముందడుగు వేస్తూ ఉన్నారు. సాయి సాంగీత్ అండ్ నందకిషోర్. అండ్ శర్మ గారు వీళ్ళ మెమంటో స్టడీ చేయండి. నందకిషోర్ అండ్ సాయి సాంగీత్ కూడా ప్లీజ్. ఒకవేళ మెమంటో సరైన స్టిక్కర్ తీసేయండి, పర్వాలేదు, మీరు మొహమాట పడకండి. స్టిక్కర్ మళ్ళీ అందించుకుందాం. సాయి సాంగీత్ అండ్ నందకిషోర్ ప్లీజ్. మంత్ర గారు మీరిద్దరికి అందించండి. తర్వాత స్టిక్కర్ అందించుకుందాం, పర్వాలేదు. ఎందుకంటే వాళ్ళకి ఎవరెవరు వస్తున్నారో అది తెలియదు, ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో అది కళాకారుని గౌరవించడం, కళాకారుని సత్కరించడం, కళాకారుని ముద్దుబిడ్డగా చేస్తున్న పని, మధురగా చేసిన ఈ ఈవెంట్. మీరు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి వారు
సాయి సాంబిత్ అండ్ నందకిషోర్ ఇద్దరు కూడా ఉన్నారు. సో నందకిషోర్ రాగిణి గారు అండ్ సాయి సాంబిత్ గారు నందకిషోర్కి మేమంటూ అందించవలసిన కోరుతున్నాను. లేడీ వాయిస్ సింగర్, తన గొంతు ఆడగొంతు అయినా కూడా సమంత గారికి, అలాగే ఏంటి ఒకటే అమౌంట్ ఉందా మళ్ళీ మీకు ఇద్దరు కదా వాళ్ళకి ఇచ్చేసేయండి, పర్వాలేదు అది ఇచ్చేసేయండి, అది బాగుంటుంది. కళాకారులు మనకు వచ్చి పర్ఫార్మెన్స్ చేసినప్పుడు ఇద్దరు కలిపి ఒకటి ఇస్తే బాగుంటుంది. మీరు స్టికెట్ ఇచ్చేసి మరొకటి ఇచ్చేయండి. అండ్ నందకిషోర్ గారు మీరు కూడా అందవలసిన కోరుతున్నాను. హాస్టల్ రూమ్ పంచుకుంటారు, ఫుడ్ పంచుకుంటారు, ఒకరు మేల్ అయితే ఒకరు ఫిమల్. మధురమైన జ్ఞాపకం ఈ ఫోటోగ్రాఫ్ లో నేను సొంత మంజుల గారు ప్లీజ్ వీళ్ళకి ఎప్పుడు సపోర్ట్ ఉండాలి, మీకు సపోర్ట్ గా ఉంటారని కోరుకుంటూ అండ్ ఈ ప్రోగ్రాంలో భాగస్వామిగా ఏమనుకోవద్దు, ఎందుకంటే కొంతమంది అటు ఇటు అయిపోయే ప్రోగ్రామ్స్ లో మా అమ్మ అలా చేసిన పని ఇది. సో అది ఇది ఆల్మోస్ట్ అయిపోయిందా. సో అవుట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తారు మా సిస్టర్ అండ్ మంజుల గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. రాగిణి చాలా చాలా చేసింది, నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. మేము 30 years నుంచి పెంచుకున్నాము. పాపం ఎప్పుడు ఫోన్ చేసినా ఆశపడదు. షూటింగ్ ఉన్నా కానీ నాతో చక్కగా మాట్లాడుతున్న బంగారు తల్లి. ఆమె లేని ప్రోగ్రాం లేదు. చాలా ఎంకరేజ్ చేశారు. అండ్ అశోక్ రావు గారు అండ్ గౌరీ పెద్దలు అందరూ, మీరున్న పేరెంట్స్ అండ్ వేణు షణ్ముఖ శర్మ, థ్యాంక్ యూ వెరీ మచ్. బయట శర్మ చాలా చేశాడు అబ్బాయి నాకు. థ్యాంక్ యూ రావు.